Hello everyone, my name is Sai Ram Sampatrao. Welcome to this Hindu analysis. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ క్వాషెస్ ఇయర్స్ సస్పెన్షన్ ఆఫ్ 12 మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడదాం. మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యేస్ని ఎందుకు సస్పెండ్ చేసింది, ఆ సస్పెన్షన్ మీద వేటు వేస్తూ ఆ సస్పెన్షన్ కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది, ఏ విధంగా తీర్పిచ్చింది, దేని బేసిస్ మీద తీర్పిచ్చింది, మొత్తం అంతా మాట్లాడదాం. టు ద పోల్ బూత్ విత్ నో డోనర్ నాలెడ్జ్. సో ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ టాపిక్ కూడా డీటెయిల్డ్గా ఆర్టికల్లో ఏం చెప్పారో కూడా మాట్లాడదాం. ఫిలిప్పీన్స్ ఇంక్స్ $375 million బ్రహ్మోస్ మిసైల్ డీల్. ఇండియా నుంచి ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుక్కుంటుంది. సో దాని గురించి, దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఈ డీల్ యొక్క సిగ్నిఫికెన్స్, బ్రహ్మోస్ మిసైల్ గురించి ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకుందాం. బ్యాంక్స్ టు ట్రాన్స్ఫర్ 15 నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ వర్త్ 50,000 crore టు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. సో బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఇండియా రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి బ్యాడ్ బ్యాంక్, సో మొత్తం 15 NPS బ్యాంక్స్ అనేటటువంటివి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందంటే. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. బేసిక్స్ నుంచి జాగ్రత్తగా వినండి. స్టడీ రైజెస్ కన్సర్న్స్ ఆన్ నియోకోవ్. కొత్త రకమైనటువంటి కరోనా వైరస్ రాబోతుంది, నియోకోవ్ అనేటటువంటి ఒక వైరస్. సో దాని గురించి కూడా న్యూస్లోకి వచ్చింది, మాట్లాడదాం. గ్రాఫ్ టాక్ అండ్ టాప్ కోర్ట్స్ ఇన్ఎక్స్ప్లికబుల్ సైలెన్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ ఎవరైతే ఉన్నారో, ఆయన కరప్షన్, అవినీతి ఏదైతే ఉంటుందో సమాజంలో భాగం అయిపోయింది. జడ్జెస్ కూడా, వాళ్ళు కూడా ఆకాశం నుంచే ఊడిపడలేదు, వాళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నట్టుగా ఈయన చెప్పడం అనేటటువంటి జరిగింది రీసెంట్ ఒక స్పీచ్లో. దాని గురించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ వచ్చింది. నో ఇండియన్ జ్యుడిషియరీ అండ్ ద పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియన్ జ్యుడిషియరీ మీద మాట్లాడదాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డైలాగ్ ప్రొడక్టివ్. యూకే అండ్ ఇండియా చెప్పడం అనేటటువంటి జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, యూకే ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అండ్ దాంతోపాటు డిఫరెంట్ కన్సర్న్స్ ఏంటి, అండ్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో మాట్లాడదాం. 6% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఓన్డ్ బై స్కెడ్యూల్డ్ క్యాష్ ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి అన్నారు. సో టోటల్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న కంపెనీస్, వాటిలో 6% మాత్రమే స్కెడ్యూల్డ్ క్యాష్ వాళ్ళకి చెందినటువంటి వంట. సో అది కూడా న్యూస్లోకి వచ్చింది, ఒక స్టడీ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోకస్డ్గా వినండి, మీకు ప్రతి టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకోండి. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ విన్న తర్వాత మనం ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దాని ఆఫర్ని ఎండ్ ఆఫ్ జాన్వరి, 31st January వరకు ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎక్స్టెన్షన్. సో ఎవరైనా యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకుంటే, ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే 30,000 రూపీస్కే. సో 31st January లోపు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ 30,000 ప్లాన్ జాయిన్ అయినట్టే మీకు ఏమేమి వస్తాయి, జిఎస్ ఆల్ జనరల్ స్టడీస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి కూడా వస్తాయి. ఓన్లీ ఎన్సీఆర్టీ తీసుకుంటే, ఫౌండేషన్ క్లాస్ తీసుకుంటే మీకు 15,000 రూపాయలు అవుతుంది. అర్థమైందా? సో 30,000 ప్లాన్లో మీకు కాంప్లిమెంటరీగానే వస్తాయి. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సీసాట్, బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది లభిస్తుంది. సో 31st January వరకు ఈ ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. 1 year వ్యాలిడిటీతో కావాలంటే 30,000, లేదు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవే డెలివరబుల్స్ నాకు కావాల్సారంటే 40,000 కడితే సరిపోతుంది. ltxclasses.com అనేటటువంటి వెబ్సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. సో ఈ సంవత్సరం మీరు తీసుకోబోయే ద బెస్ట్ డిసిషన్ అవ్వబోతుంది. సో బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి క్లాసెస్, ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ చెప్పడం వల్ల మీరు చాలా విషయాలు కూలంకషంగా, కాంప్రహెన్సివ్గా చక్కగా నేర్చుకుంటారు. బెటర్ కేర్ ఉంటుంది, బెటర్ సపోర్ట్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఒక్కటి చెప్పనా అమ్మ, తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. క్లాసెస్ కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి.
ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, కేర్ అండ్ సపోర్ట్ కంపేర్ చేయండి, నోట్స్ కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాతే మీరు డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా యూజ్ అవుతుంది. యూ విల్ నెవర్ రిగ్రెట్ దిస్ డెసిషన్. సో చక్కగా 31st January లోపు జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. సుప్రీంకోర్టు క్వాషెస్ ఏ ఇయర్ సస్పెన్షన్ ఆఫ్ 12 మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ అర్థం కావాలి. అసలు దిస్ 12 మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేస్ ఎందుకు సస్పెండ్ అయ్యారు, వాళ్ళు ఎందుకు వాళ్ళ సస్పెన్షన్కి ఎగనెస్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది, సుప్రీంకోర్టు వాళ్ళ సస్పెన్షన్ని తప్పుపడుతూ తన తీర్పుని ఎందుకు ఇచ్చింది, దేన్ని బేస్ చేసుకొని ఇచ్చింది, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ప్రతి టాపిక్కి బ్యాక్గ్రౌండ్ అనేది నేర్చుకుంటాం కదా, ఈ టాపిక్ కూడా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నేర్చుకుందాం, జాగ్రత్తగా వినాలి. బట్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. టీమ్ యొక్క ఎఫర్ట్స్, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. హిందూ చదవడం లేకపోతే హిందూని అనలైజ్ చేయడం అర్థం కానటువంటి చాలామంది బిగినర్స్కి మన అనాలిసిస్ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఓకేనా? సో దట్ యూట్యూబ్ అనేటటువంటిది మన వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది. మరి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామా? వినండి. సో మొదట వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. చూడండి, గత సంవత్సరం 2021 జూలైలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మాన్సూన్ సెషన్స్, వర్షాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి జరిగినాయి. సో 2 days ఉంటాయన్నమాట సెషన్స్. దీనిలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అనేటటువంటిది మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ లేవనెత్తింది. ఆ ఇష్యూ ఏంటి అంటే క్యాస్ట్ సెన్సస్. కుల ప్రాతిపదికన గణన జరగాలి. జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి వివిధ కులాల వాళ్ళు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఈ పర్టిక్యులర్ సెన్సస్లో మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి అడిగింది. సో కులగణన అంటే అర్థం ఏంటి? ముందు చూడండి, 2021లో మామూలుగా సెన్సస్ అనేటటువంటి జరగాలి, జనాభా లెక్కలు అనేవి జరగాలి, మీ అందరికీ తెలుసు. కానీ COVID-19 వల్ల అవి నిరవధికంగా పోస్ట్పోన్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఇండెఫినెట్ పోస్ట్పోన్ అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరిగింది. COVID-19 పాండమిక్ కాస్త కుదుట పడితే సెన్సస్ కండక్ట్ చేస్తామని చెప్పి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది చెప్పింది. ఈ సెన్సస్లో భాగంగా క్యాస్ట్ సెన్సస్ కూడా మీరు ఇది చేయండి, అంటే క్యాస్ట్ పేరు మీద కూడా జనాభాని కౌంట్ చేయండి, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి అని మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్పింది. ఇప్పటి వరకు ఓన్లీ స్కెడ్యూల్డ్ క్యాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారని మాత్రమే ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది గవర్నమెంట్ డ్యూరింగ్ ఈ సెన్సస్ ప్రాసెస్. కానీ ఇప్పుడు ఓబీసీలు అండ్ అదర్ జనరల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కావాలి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు మీరు ఇలా క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం వల్ల మేము దిస్ పర్టిక్యులర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో బెటర్గా వాళ్ళకి వెళ్ళేటట్టు మేము చేస్తాం. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మున్సిపాలిటీలకు కానీ పంచాయతీస్కి కానీ జరిగేటటువంటి ఎలక్షన్స్లో మేము ఆ పర్టిక్యులర్ క్యాస్ట్ యొక్క ప్రపోర్షన్ బట్టి ఎంతవరకు ఎంత శాతం మంది ఉన్నారు ఆ క్యాస్ట్ వాళ్ళు అనే దాన్ని బట్టి మేము రిజర్వేషన్స్ కూడా వాళ్ళకి ఇస్తాం, అంటే కొన్ని సీట్లు వాళ్ళ కోసం రిజర్వ్ చేస్తాము అనే విధంగా చెప్పారు. సో ఇప్పటివరకు క్యాస్ట్ సెన్సస్లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? డీలిమిటేషన్ ప్రాసెస్ కోసం. డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? మారుతున్నటువంటి జనాభా ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో, నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బౌండరీస్ని రీరైట్ చేస్తారన్నమాట. మళ్ళీ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. డీలిమిటేషన్ ప్రాసెస్ గురించి ఎవరికైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డీలిమిటేషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను డీటెయిల్డ్గా ఆ ప్రాసెస్ గురించి చెప్పడం అనేటటువంటిది జరిగింది.
అయితే ఈ క్యాస్ట్ సెన్సస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బీజేపీ నాయకత్వం వహిస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇది చాలా అపోజ్డ్గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ అపోజింగ్ దిస్ పర్టికులర్ క్యాస్ట్ సెన్సస్. సో మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏముంటుంది, 2021 సెన్సస్లో క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేయడం అనే కాకుండా 2011లో మీరు ఏదైతే డేటా అనేది కలెక్ట్ చేశారో, క్యాస్ట్ సెన్సస్ ఏదైతే జనాభా లెక్కలు ఏవైతే తీసుకున్నారో దానిలో యొక్క క్యాస్ట్ రా డేటా ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వండి అని చెప్పి అంది. సో అప్పుడు ఎంతో కొంత మీరు ఎవరు ఏ క్యాస్ట్ అని చెప్పి మీరు కాల్కులేట్ చేసి ఉంటారు కదా, నోట్ చేసుకుని ఉంటారు కదా, ఆ డేటా మాకు అప్పగించండి. సో దట్ మేము రాబోయే దీస్ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే రిజర్వేషన్స్ ఇస్తాము ఓబీసీలకి అని చెప్పి అడగడం అనేటటువంటి జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ ఎగనెస్ట్. ఎందుకు అంటే దిస్ పర్టిక్యులర్ సెంటర్ ఏమంటుంది అంటే 2021లో సెన్సస్లో క్యాస్ట్ సెన్సస్ని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రాసెస్ అనేటటువంటిది చాలా కష్టమైపోతుంది, అడ్మినిస్ట్రేటివ్లీ ఇట్ ఈస్ నాట్ వయబుల్, అది చేయడం అనేటటువంటిది ఇప్పుడు కుదరదు అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. అండ్ దాంతోపాటు దిస్ రా డేటా ఏదైతే ఉంటుందో అది కూడా మేము ప్రొవైడ్ చేయము, ఎందుకంటే ఈ రా డేటాలో ఎక్కువగా ఎర్రర్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో ఎర్రర్స్ అనేటటువంటి ఉండడం వల్ల దిస్ పర్టిక్యులర్ డేటా ఈజ్ నాట్ ఫీజబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఆర్ ఎనీ అదర్ పర్పస్ లైక్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ టు దెమ్ అని చెప్పి ఎవరు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది చెప్పింది. సెంటర్ మాట వినట్లేదని చెప్పి వీళ్ళు ఏం చెప్పారు, ఒక శాసనసభ తరపున రిజల్యూషన్ పాస్ చేద్దాము, సెంట్రల్ గవర్నమెంట్కి అడుగుదాము అని చెప్పి వీళ్ళు రిజల్యూషన్ అనేటటువంటిది పాస్ చేద్దాం అనుకున్నారు. దేనికోసం ఈ రిజల్యూషన్, ఆస్కింగ్ సెంటర్ టు టేక్ ఆర్ రిక్వెస్ట్ ఇన్ టు కన్సిడరేషన్ దట్ ఈస్ క్యాస్ట్ సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ చేపట్టండి అనేటటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయమని. దీనికి మహారాష్ట్రలో ఉండేటటువంటి బీజేపీ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఎగనెస్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళందరూ ఈ రిజల్యూషన్కి ఎగనెస్ట్గా చాలా ప్రొటెస్టులు చేయడం అనేటటువంటిది జరిగింది. సో అదే సమయంలో ఒక రగడ మొదలైందండి. ఎక్కడ, మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ. బీజేపీ ఎమ్మెల్యేస్ అందరూ కలిపి ఏం చేశారు, స్పీకర్ యొక్క పోడియం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి విపరీతమైనటువంటి గందరగోళం సృష్టించడం మొదలుపెట్టారు. సో ఆ పోడియం లోపలికి వెళ్ళిపోయి గట్టిగా అరుచుకుంటూ చాలా రచ్చ చేయడం అనేటటువంటిది జరిగింది. వెంటనే అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేయడం అనేటటువంటి జరిగిందంటే హౌస్ని అడ్జార్న్ చేశారు. అంటే కొంతసేపటి వరకు హౌస్ యొక్క అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ పోన్ చేశారు, ఒక బ్రేక్ ఇచ్చారని చెప్పుకుందాం, ఓకేనా. అయితే ఇప్పుడు వీళ్ళెంతటితో ఆగారా బీజేపీ ఎమ్మెల్యేస్, స్పీకర్ యొక్క ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఆయన ఉన్నటువంటి ఛాంబర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆయనకు విపరీతంగా భయపెట్టడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? మరి హౌస్ యొక్క డిగ్నిటీని కాపాడాల్సినటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు కదా, ఇలాంటి పనులు చేస్తున్నారు కదా. సో అందుకోసం అని చెప్పి మహారాష్ట్ర యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకొక రెజల్యూషన్ పాస్ చేద్దాం అనుకుంది. ఏంటి, సో బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పెద్ద గొడవ చేశారో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ 1 ఇయర్ పాటు, 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేద్దాము అని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. ఎవరు అనుకున్నారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనుకుంది. దానికి తగినట్టుగా అక్కడ లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజల్యూషన్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు, హౌస్ అనేటటువంటిది పాస్ చేసింది. ఈ 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 సంవత్సరం పాటు సస్పెండ్ అవుతున్నారు అని చెప్పి హౌస్ ఏదైతే ఉంటుందో తీర్మానించింది. మరి 12 మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని అలా ఆర్బిటరీగా ఎలా పడితే అలాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, దాని గురించి మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పి పెద్దన్న అయినటువంటి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. దానికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉంటుందో అది సుప్రీంకోర్టు ఇప్పుడు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఏం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు చూడండి. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది తెలుసుకునే ముందు మొదట 2 సైడ్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సుప్రీంకోర్టు ముందు ఎమ్మెల్యేస్, సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేస్ ఏమన్నారు, అండ్ వేరాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి సుప్రీంకోర్టు ముందు పెట్టిందో తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ఎమ్మెల్యేస్ ఏమంటున్నారు, మాకు సస్పెండ్ చేశారు కదా, ద సస్పెన్షన్ ఈజ్ గ్రాస్లీ ఆర్బిటరీ అండ్ డిస్ప్రపోర్షనేట్ అంటున్నారు. సో మా సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో అది ఏకపక్షంగా తీసుకోవడం అనేటటువంటిది జరిగింది, ఇది హేతుబద్ధమైనటువంటిది కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు, సరే అది అలా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ది సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ లేట్ డౌన్ ప్రొసీజర్ అంటున్నారు. సో ఒక ఎమ్మెల్యేని ఎలా సస్పెండ్ చేయాలి, ఎప్పుడు సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్లో ఉండడం అనేటటువంటిది జరిగింది.
రూల్ నెంబర్ 53 ఆఫ్ ద మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చెప్తుంది? సస్పెండ్ చేసేటటువంటి అధికారం స్పీకర్కి మాత్రమే ఉంది అని చెప్తుంది. స్పీకర్ కూడా ఎప్పుడైనా మిస్కండక్ట్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ కనిపించినప్పుడు స్పీకర్ ఆ పర్టికులర్ ఇతను ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేని సస్పెండ్ చేయొచ్చు. కానీ ఎప్పటి వరకు? ఎయిదర్ ఆ రోజు వరకే, ఏ రోజైతే ఆయన తప్పు పని చేశాడో ఆ రోజు సెషన్కి మాత్రమే ఇది చేయాలి. లేకపోతే రెస్ట్ ఆఫ్ ద సెషన్స్ మనకి ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజు తప్పు చేశాడు అనుకోండి, మొదటి రోజు ఏదైతే ఉందో మొదటి రోజు ఆయన మళ్ళీ పార్టిసిపేట్ చేయకుండా ఆయన మీద సస్పెన్షన్ విధించండి. ఒకవేళ ఆయన మళ్ళీ రిపిటేటివ్గా చేస్తున్నాడు అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద సెషన్స్ మిగిలిన సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఇది చేయండి. కానీ 1 సంవత్సరం సస్పెన్షన్ విధించడం ఏంటండి, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్ ఈస్ ఎగనెస్ట్ ద లేట్ డౌన్ ప్రొసీజర్ బట్టి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆర్బిటరీగా ఏకపక్షంగా డిసైడ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ డెనయల్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అది న్యాయబద్ధమైనటువంటిది కాదు ఈ సస్పెన్షన్ డెసిషన్ అని చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ది సస్పెన్షన్ వైలేటెడ్ దేర్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ. మన కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఆర్టికల్ 14 ద్వారా రైట్ టు ఈక్వాలిటీ అనేటటువంటిది ఇస్తుంది కదా. సో ఆ ఫండమెంటల్ రైట్ వాళ్ళకి డినై చేయబడింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే దే వర్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ప్రజెంట్ దేర్ కేస్. వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఎవరు లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందు చెప్పడానికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వినకుండానే ఈ డెసిషన్ అనేటటువంటిది యూనిలాటరల్గా గవర్నమెంట్ తీసుకుంది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుంది అనే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తమ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో, తమ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కోర్టు ముందు పెట్టడం అనేటటువంటిది జరిగింది. మరి అవతల పక్షం దట్ ఈజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటుంది చూడండి. whereas the Maharashtra Legislative Assembly and the Maharashtra government ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఈ యాక్షన్ ఎందుకు తీసుకున్నామంటే అన్డిసిప్లైన్డ్ అండ్ అన్బికమింగ్ బిహేవియర్, అంటే క్రమశిక్షణారాహిత్యంతో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది జరిగింది. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇంకొకరు ఎవరూ చేయకుండా ఉండడానికి మేము ఈ యాక్షన్ తీసుకున్నాము అనే విధంగా మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఉందండి. మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 190 క్లాజ్ 4 ఏదైతే ఉందో అది ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అంటే కంటిన్యూస్గా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక సీట్ అనేటటువంటిది 60 days వేకెంట్గా ఉంటే, అర్థమైందా, 60 days వేకెంట్గా ఉంటాయి అంటే 60 రోజులు ఒక కాన్స్టిట్యుయెన్సీని, ఒక నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఎమ్మెల్యే ఎటువంటి సెషన్స్లో పార్టిసిపేట్ చేయకపోతే దట్ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉంటుందో అది అన్రిప్రజెంటెడ్ అవుతుంది. అంటే ఆ పర్టిక్యులర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పోస్ట్ పోతుందని సింపుల్గా. సో మళ్ళీ దానికి బై ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, బై ఎలక్షన్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఒక కొత్త రిప్రజెంటేటివ్ ఎన్నుకోవాలి అని చెప్తుంది. ఏం చెప్తుంది? ఆర్టికల్ 190 క్లాజ్ 4 అనేటటువంటిది 60 రోజుల పాటు హౌస్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా ఏ అభ్యర్థి అయినా హౌస్ యొక్క మీటింగ్స్కి ఆబ్సెంట్ అయితే అతని పొజిషన్ అనేటటువంటిది వేకెంట్ అవుతుంది. సో దట్ బై ఎలక్షన్స్ విల్ బీ కండక్టెడ్ అని 190 అంటే మధ్యలో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేస్తారు అనే విధంగా ఇది చెప్తుందన్నమాట. సో మరి 1 సంవత్సరం పాటు వీళ్ళని సెషన్స్కి హాజరవ్వకుండా ఇది చేశారు కదా, 1 year పాటు సెషన్స్కి హాజరవ్వకుండా వీళ్ళని సస్పెండ్ చేయడం పట్ల, సస్పెండ్ చేస్తే ఏమవుతుంది, ఇంకో 60 రోజుల్లో తప్పకుండా వీళ్ళు సీట్స్ వేకెంట్ అయిపోతాయి. అంటే మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా, అంటే వీళ్ళని ఎమ్మెల్యేలుగా పీకేసేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, ఏమైనా కుట్రుందా, అలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మధ్యలో రైజ్ అయినాయి అనమాట. సో దానికి బదులిస్తూ గవర్నమెంట్ ఏం చెప్పింది, సీట్ డస్ నాట్ ఆటోమేటికల్లీ బికమ్ వేకెంట్ ఇఫ్ ద మెంబర్ డస్ నాట్ అటెండ్ ద హౌస్ ఫర్ 60 days. 60 రోజుల పాటు ఆ వ్యక్తి హౌస్కి యాబ్సెంట్ అయితే ఆ సీట్ ఆటోమేటిక్గా వేకెంట్ అయిపోదంట. బట్ ఇట్ బికమ్స్ వేకెంట్ ఓన్లీ ఇఫ్ డిక్లేర్డ్ సో బై ద హౌస్ డిక్లరేషన్ ఇవ్వాలి ఈ పర్టిక్యులర్ సీట్ అనేటటువంటిది వేకెంట్ అయింది అని చెప్పి. హౌస్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఎలా అయిపోతుంది, అవ్వదు. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా ఒక 1 year పాటు హౌస్ యొక్క మీటింగ్స్కి, హౌస్ యొక్క ప్రొసీడింగ్స్కి వాళ్ళు యాబ్సెంట్ అయినప్పటికీ సస్పెన్షన్ ద్వారా వాళ్ళ యొక్క సీట్ ఏమీ వాళ్ళు కోల్పోరే, వాళ్ళ యొక్క సీట్ ఆటోమేటిక్గా వేకెంట్ అవ్వదు. ఎందుకంటే హౌస్ డిక్లేర్ చేయదు కదా అని చెప్పి, మేము డిక్లేర్ చేయం కదా అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఇట్ వాస్ సబ్మిటెడ్ దట్ ద హౌస్ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు డిక్లేర్ సచ్ ఎ సీట్ వేకెంట్. సో హౌస్ అనేటటువంటిది అలాంటి సీట్ని వేకెంట్గా గుర్తించదు. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఆన్ ద హౌస్,
రైట్, మేము వేకెంట్గా గుర్తిస్తాము, డిక్లేర్ చేస్తాము, సో డిక్లేర్ చేయము అనే విధంగా ఇక్కడ గవర్నమెంట్ చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి, హౌస్ హ్యాడ్ యాక్టెడ్ విత్ ఇన్ ఇట్స్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అండ్ దట్ అండర్ ఆర్టికల్ 212 కోర్ట్స్ డు నాట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంక్వైర్ ఇన్ టు ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో తన యొక్క లెజిస్లేటివ్ కాంపిటెన్స్ బట్టే, తనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి పవర్స్కి లోబడే తను ప్రవర్తిస్తుంది. అండర్ ఆర్టికల్ 212 ఏం చెప్తుంది, లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్లో ఏమైనా జరిగినా, ఏం జరగనియండి, కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అర్థమైందా, కోర్ట్స్లో వాటిని ప్రశ్నించకూడదు అని చెప్తుంది. మరి కోర్ట్స్ ఎంక్వైరీ చేస్తుంది ఏంటి, కోర్టు ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది అంటే, కోర్టు తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని దాటి, తన జ్యూరిస్డిక్షన్ని, తన పరిధిని దాటి కోర్టు అనేటటువంటిది అడుగులు వేస్తుందా, కోర్టు అనేటటువంటిది ఇలాంటి కేసులు విచారిస్తుందా, మీరు చెప్పండి అని చెప్పి మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద స్టేట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వాదించడం అనేటటువంటిది జరిగిందమ్మ. మరి రెండు వాదనల్ని పరిశీలించిన తర్వాత, విన్న తర్వాత కోర్టు ఏం మాట్లాడింది, ఫస్ట్ డిఫరెంట్ థింగ్స్ మీద మాట్లాడింది. ఫస్ట్ సస్పెన్షన్ ప్రొసీజర్ మీద మాట్లాడింది. కోర్టు ఎమ్మెల్యేస్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని అగ్రీ చేసిందండి. సో ప్రొసీజర్ లేడ్ డౌన్ బై ఆర్టికల్ 53, ఆర్టికల్ 53లో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఫర్ ద సస్పెన్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్, దాన్ని వీళ్ళు ఫాలో అవ్వలేదు అన్నందుకు అవును ఫాలో అవ్వలేదు అని చెప్పి వాళ్ళ మాటని అంగీకరించడం అనేటటువంటి జరిగింది. సస్పెన్షన్ అనేటటువంటిది రూల్ నెంబర్ 53కి లోబడే ఉండాలి, ఆర్బిట్రరీగా ఏకపక్షంగా ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పి ఎమ్మెల్యే తరపున కోర్టు వకాల్తా పుచ్చుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ఎమ్మెల్యేల తరపునే కోర్టు ఎమ్మెల్యేలకి ఫేవర్గానే కోర్టు తీర్పిచ్చింది. దాంతోపాటు రూల్ 53 ఏదైతే ఉంటుందో ఇది ప్రొవైడ్స్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ ఏ మెంబర్ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ద డే. చెప్పాను కదా ఇందాక, ఒక వ్యక్తి రిపీటెడ్గా మిస్కండక్ట్కి పాల్పడితే ఆ డేకి మిగిలిన ఎఫ్ఐఆర్స్లో ఆయన పార్టిసిపేట్ చేయకుండా ఆయన్ని సస్పెండ్ చేయొచ్చు. లేకపోతే రిపీటెడ్ మిస్కండక్ట్ ఉన్నప్పుడు, అంటే కంటిన్యూస్గా ఆయన చేసిన తప్పే చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా క్రమశిక్షణ రాహిత్యంగా ఒక ఎమ్మెల్యే బిహేవ్ చేస్తుంటే, సో రిమైండర్ ఆఫ్ ద సెషన్, అప్పుడు వర్షాకాల సమావేశాలు అయితే వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు వింటర్ సెషన్స్ అయితే వింటర్ సెషన్స్, బడ్జెట్ సెషన్స్ అయితే బడ్జెట్ సెషన్స్, ఆ సెషన్స్కి సస్పెండ్ చేయాలి కానీ, ఆ సెషన్ వరకు సస్పెండ్ చేయాలి కానీ వేయించి 1 year సస్పెన్షన్ లాంటివి మాత్రం పెట్టకూడదు అనే విధంగా కోర్టు చెప్పింది. ఆన్ డ్యూరేషన్ ఆఫ్ సస్పెన్షన్ చూడండి, అదే చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో కోర్టు ఏం చెప్పింది, సస్పెన్షన్ ఆఫ్ ఏ మెంబర్ అనేటటువంటిది షార్ట్ టర్మ్ ఉండాలి. Your house must prefer a short term suspension. వీలైనంత తక్కువ సమయం మాత్రమే సస్పెండ్ చేయాలి, లేదా ఒక టెంపరీ డిసిప్లినరీ మెజర్గా మాత్రమే అది ఉండాలి అసెంబ్లీలో ఆర్డర్ రిస్టోర్ చేయడానికి. సో ఇర్రేషనల్ సస్పెన్షన్ అనేటటువంటిది, అంటే హేతుబద్ధంగా ఇల్లాజికల్ సస్పెన్షన్ అనేటటువంటిది, సంవత్సరాల తరబడి సస్పెన్షన్ విధించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని కోర్టు అనేటటువంటిది చెప్పిందన్నమాట. యాజ్ పర్ దిస్ పర్టికులర్ రూల్ నెంబర్ 53, విత్డ్రాల్ ఆఫ్ ఎ మెంబర్ కెన్ ఓన్లీ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ ద మెంబర్స్ కండక్ట్ బీయింగ్ గ్రాస్లీ డిజార్డర్లీ. సో ఆయన చాలా క్రమశిక్షణ రాహిత్యంగా, అసలు ఇండిసిప్లినరీ కండక్ట్ ఉంటే తప్ప ఆ వ్యక్తిని సస్పెండ్ చేయకూడదు. అండ్ దాంతోపాటు 1 year సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వర్స్ దాన్ ఎక్స్పెల్షన్, అంటే పీక్ పారేయడం లాంటిదంట, అంతకంటే ఎక్కువ అంట 1 year సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో, లేదా డిస్క్వాలిఫికేషన్ ఆర్ రిజిగ్నేషన్ అంట. ఎందుకు అంటే రైట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ద హౌస్ ఆర్ కన్సర్న్డ్. సో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు ఆ వ్యక్తిని లేదా ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేయడం అనేటటువంటిది జరిగింది. 5 ఏళ్ల పాటు మా తరపున చట్టాలు చేయా చట్టసభలో, మా గవర్నమెంట్, ఒక నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావనుకో, గవర్నమెంట్ ఏవైనా మా గురించి మా చట్టాలు చేసే సమయంలో తప్పులు చేస్తే మా తరపున ప్రశ్నించయ్యా అని చెప్పి కదా ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఒకవేళ అన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఇక్కడ సస్పెండ్ చేయడం పట్ల ఏం జరుగుతుంది, అతను ఆ ఎమ్మెల్యే తన కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేసేటటువంటి హక్కును ఆ వ్యక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ హక్కు ఇతనికి ఎవరిచ్చారు, పీపుల్ ఇచ్చారు. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క జడ్జిమెంట్, ప్రజల యొక్క తీర్పు, ఎన్నికల్లో వాళ్ళ ఓటేసి ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు అండర్మైన్ చేసినట్టు అనే విధంగా కోర్టు ఇక్కడ అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది సుప్రీంకోర్టు. సో అన్నాళ్ళ పాటు వెయ్యకూడదు, ఏంటి ది సస్పెన్షన్ వెయిట్ అనేటటువంటిది వేయకూడదు అనే విధంగా చెప్పింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పారండి ఇక్కడ, ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీ తన ఆర్గ్యుమెంట్స్లో ఏం చెప్పింది, ఆర్టికల్ 212 ప్రకారం లెజిస్లేటివ్ ప్రొసీజర్స్లో కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదు, జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఉండకూడదని చెప్పిందా లేదా.
లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అనేటటువంటివి న్యాయ విచారణకి లోబడవని చెప్పిందా లేదా, న్యాయ విచారణ అనేటటువంటి లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ మీద చేయకూడదని చెప్పిందా లేదా. సో దీన్ని కోర్ట్ అనేటటువంటిది ఏం చెప్పింది అంటే, వెదర్ ద లెజిస్లేచర్ హ్యాడ్ కంప్లీట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఇరెగ్యులారిటీ ఆఫ్ ప్రొసీజర్. మరి ఎలా పడితే అలాగ లెజిస్లేచర్ అనేటటువంటిది ప్రవర్తిస్తే జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదా, జ్యుడిషియరీ న్యాయశాఖ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవ్వదా అనేటటువంటి విషయం మీద కూడా తన మాట చెప్పడం అనేటటువంటి జరిగింది. రూల్ దట్ ప్రొసీజర్స్ ఆర్ ఓపెన్ టు జ్యుడిషియల్ రివ్యూ. లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ కూడా న్యాయ విచారణకి లోబడతాయి. ఏదైనా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్లో తప్పులు జరిగితే న్యాయ విచారణ అనేటటువంటిది చేయబడుతుంది. అర్థమైందా. ఒకవేళ ఎనీ ప్రొసీజర్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు, గ్రాస్లీ ఇల్లీగల్ అయినప్పుడు, అన్యాయమైనప్పుడు, ఇర్రేషనల్ అయినప్పుడు, లాజిక్లెస్ అయినప్పుడు, ఆర్బిట్రరీ అయినప్పుడు, ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కోర్టులు న్యాయం అందించడానికి ఉండనే ఉన్నాయి. కోర్టుల న్యాయ విచారణలో కూడా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అనేటటువంటివి లోబడతాయి అని చెప్పి మనకి ఎవరు చెప్పడం అనేటటువంటిది జరిగింది, సుప్రీంకోర్టు చెప్పిందమ్మా. అర్థమైందా. కంప్లీట్గా అసలు ఆర్గ్యుమెంట్స్, అసలు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఈ రెండు పక్షాల నుంచి, రెండు పార్టీస్ నుంచి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది. మొత్తానికి కోర్టు ఎవరికి ఫేవర్గా తీర్పిచ్చింది, 12 మంది ఎమ్మెల్యేస్కి ఫేవర్గా తీర్పిచ్చింది. ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలన్నట్టుగా తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మరి అంతకాలం సస్పెండ్ చేయడం, ఆన్గోయింగ్ సెషన్కి మాత్రమే కాకుండా సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అనేటటువంటిది డెమోక్రటిక్ సెటప్ ఏదైతే ఉంటుందో, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, దీని గురించి కూడా కోర్టు కొన్ని వ్యాఖ్యలు అనేటటువంటివి చేయడం అనేది జరిగింది. సస్పెన్షన్ బియాండ్ ద ఆన్గోయింగ్ సెషన్. మిస్కండక్ట్కి పాల్పడినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే మీద దట్ పర్టిక్యులర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో సెషన్స్కి మాత్రమే కాకుండా బియాండ్ 1 year 2 years ఎక్స్ట్రా సస్పెన్షన్ అనేటటువంటిది, ఎక్స్ట్రా టైం సస్పెండ్ చేయడం అనేటటువంటిది would mean the constituency the member represents in the house would remain unrepresented. సో హౌస్లో, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ నియోజకవర్గం నుంచి ఎవరు అన్రిప్రజెంటెడ్ అనేగా ఉంటుంది. అదేవిధంగా ఎవరు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి, ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం ఎవరు వహించట్లేదు అనే విధంగా అర్థం రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజల యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో, రైట్స్ కానీ వాళ్ళ యొక్క కన్సర్న్స్ని కానీ హౌస్ ముందు చెప్పేటటువంటి రిప్రజెంటేటివ్ లేకపోతే అది ప్రజల యొక్క పవర్ని, డెమోక్రసీని అండర్మైన్ చేసినట్టా కాదా అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. It said that a thin majority coalition government could use such suspension to manipulate the members of opposition party members. సో కోయిలేషన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వము అని చెప్పి అంటాం. ఎవరికైనా అబ్సల్యూట్ మెజారిటీ లేకపోయింది అనుకోండి ఎన్నికల తర్వాత, కోయిలేషన్ గవర్నమెంట్స్ ఏర్పడతాయి. సపోజ్ కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, టీడీపీ ఉంది, అండ్ దాంతోపాటు జనసేన ఏదైతే ఉందో జనసేన ఉండడం అనేటువంటి జరిగింది. అదర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అదర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సో మేజర్ పొలిటికల్ పార్టీస్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. సపోజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 200 ఉన్నాయి అనుకోండి, ఏంటి సీట్లు అనుకోండి నేను చెప్పేది, ఓకేనా. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో మ్యాజిక్ ఫిగర్ ఏంటి, గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఎంత రావాలి, 101 రావాలి, అవునా కదా. సో వైఎస్ఆర్సీపీకి ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి 70 వచ్చినాయి అనుకోండి. దిస్ టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 60 వచ్చాయి అనుకోండి. మొత్తం ఎంత, 130. జనసేన ఏదైతే ఉంటుందో జనసేనకి 50 వచ్చాయి అనుకోండి, ఎంత, 180. అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్కి మిగిలినటువంటి 20 రావడం అనేటటువంటి జరిగింది అనుకోండి. ఎవరికైనా గవర్నమెంట్ని ఫామ్ చేసేటటువంటి అధికారం ఉందా ఇక్కడ, గవర్నమెంట్ని ఫామ్ చేసే అధికారం లేదు. సో 2 పార్టీస్ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఎయిదర్ టీడీపీ జనసేన కలిపైనా ఇదవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ జనసేన కలిపైనా ఏర్పడవచ్చు, వైఎస్ఆర్సీపీ టీడీపీ కలిపైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అర్థమైందా. సో ఇలాంటి కోయిలేషన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, కోయిలేషన్ గవర్నమెంట్లో థిన్ మెజారిటీ ఉంది చూసారా, 70, 60 ఇలా ఉన్నాయన్నమాట, గమనించారా. సో ఈ మిగిలిన పార్టీస్ కంటే వీళ్ళకి జస్ట్ ఎక్స్ట్రా మెజారిటీ ఉండడం అనేటటువంటిది జరిగింది. సపోజ్ టీడీపీ జనసేన ఉందనుకోండి, టీడీపీ జనసేన కలిపి ఏర్పడితే 110 సీట్లు ఉంటాయి, అంతేనా. వీళ్ళిద్దరూ కోయిలేషన్తో ఏర్పడ్డారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వమే, కోయిలేషన్ గవర్నమెంటే. కానీ మెజారిటీ ఎంత ఉంది, జస్ట్ 10 సీట్లే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో మిగిలిన 90 మంది ఎవరైతే ఉంటారో ఆ 90 సీట్ల యొక్క ఎమ్మెల్యేస్ యొక్క హక్కులు అనేటటువంటివి కాలరాసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు దిస్ కోయిలేషన్ గవర్నమెంట్స్. అర్థమైందా. అది ఇక్కడ మనకి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఇన్ సచ్ కేసెస్ ద అపోజిషన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎఫెక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్ ఆర్ డిబేట్స్ ఇన్ ద హౌస్.
అర్థమైందా? ఒక డెమోక్రటిక్ సెటప్లో రూలింగ్ పార్టీ అనేటటువంటిది గవర్నమెంట్ అనేటటువంటి గవర్నమెంట్ని లీడ్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ ఎంత ఇంపార్టెంటో అపోజిషన్ పార్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎండగట్టడానికి అపోజిషన్ అనేటటువంటిది తప్పకుండా ఉండాలి. ఒకవేళ ఇలా ఆర్బిటరీగా సస్పెన్షన్స్ అనేవి అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద విధిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? హౌస్లో డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ ఒక్క మార్గంలోనే వెళ్తాయి. అన్ని సైడ్స్ నుంచి అన్ని వ్యూ పాయింట్స్ రావడం అనేటటువంటిది జరగదు. దట్ ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ బేసిక్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ వుడ్ ఆల్సో ఇంపాక్ట్ ద డెమోక్రటిక్ సెటప్. సో బేసిక్ డెమోక్రటిక్ వాల్యూస్, ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కాలరాయడం అనేటటువంటిది జరుగుతుంది. డెమోక్రటిక్ సెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఫ్యూచర్లో కూడా ఇలాంటివి రిపీట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందనే విధంగా మనకి సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. కంప్లీట్గా డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం అంతా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎక్కడైనా డౌట్ ఉన్నా, ఏ పాయింట్ అయినా మీకు అర్థం కాకపోయినా మీరు ఏం చేస్తారు, నా కామెంట్ బాక్స్లో వెంటనే అడగండి, నేను అక్కడే రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై నేను ఇవ్వలేకపోతే, అంటే మెసేజ్లో నేను రిప్లై ఇవ్వకపోతే, కామెంట్ సెక్షన్ ఇవ్వకపోతే నెక్స్ట్ క్లాస్లో నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్స్ని. డోంట్ వరీ, ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టు ద పోల్ బూత్ విత్ నో డోనర్ నాలెడ్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇట్ ఈస్ గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఎలక్టోరల్ బాండ్స్. సో వచ్చే సంవత్సరం మన దేశంలోని సుమారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి గల డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించడం అనేటటువంటి జరిగింది. కంగారు పడకండి, బేసిక్స్ అన్నీ చెప్తాను, మీరు అస్సలు కంగారు పడక్కర్లేదు. ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో అసలు ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, అవి ఎలా వర్క్ చేస్తాయి, వాట్ ఆర్ ద ఇష్యూస్, దాని వెనక ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అండ్ ఈ ఆర్టికల్లో దిస్ ఆథర్ చెప్పినటువంటి ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మొదట చూడాలి ఎలక్టోరల్ బాండ్స్. బాండ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. మీరు ఎకానమీలో చదువుకునే ఉంటారు. సాధారణంగా బాండ్స్ అనేటటువంటి ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్స్ ఇష్యూ చేయొచ్చు, కంపెనీస్ ఇష్యూ చేయొచ్చు. ఎప్పుడు వాళ్ళకి మనీ అనేది లేనప్పుడు, మనీ డెఫిసిట్ ఉండేవాడు, మనీ సర్ప్లస్ ఉండేవాడు, మనీ డబ్బులు ఉండేవాడు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఈ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్యూ చేస్తారు. ఒక మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత ఇంట్రెస్ట్తో సహా మొత్తం డబ్బులన్నీ తిరిగి చెల్లించడం అనేటటువంటిది జరుగుతుంది. బాండ్ ఎలా వర్క్ అవుతుందో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే బాండ్స్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెట్ చేస్తే సురేష్ సార్ ఎకానమీ రిలేటెడ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ బాండ్, దాని మీద డీటెయిల్డ్గా వీడియో అనేది చేశారు. అయితే చూడండి, ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి? ఎన్నికల విధి విధానాల్లో ఉపయోగించేటటువంటి బాండ్స్ అంట. ఇంకా బాగా మాట్లాడదాం. పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ చేయడానికి ఉపయోగించేటటువంటి బాండ్స్ అంట. వీటిని మనం ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మామూలుగా ముందు పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ అనేవి ఎలా చేసేవాళ్ళు? ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, లేకపోతే నువ్వు ఒక కంపెనీ, ఒక ఫామ్ అయితే నువ్వు వెళ్ళి పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి పొలిటికల్ పార్టీ ఆఫీస్ వాళ్ళకి డబ్బిస్తే వాళ్ళు ఏం చేసి పెట్టేవాళ్ళు నీకు? ఏవైనా వాళ్ళ అధికారంలోకి వచ్చారనుకోండి, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కాంట్రాక్ట్లు ఇప్పించడం కానీ ఇవి అవి చేసేవాళ్ళు నీ కంపెనీకి, లేకపోతే నిన్ను ఏదైనా ఇంపార్టెంట్ పొజిషన్ నీకు ఇప్పించడం కానీ, లేకపోతే నీకేదైనా మంచి చేయడం కానీ, ఫేవర్గా ఉండడం కానీ, ఇలాంటివి చాలా జరిగింది. సో దిస్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి అండ్ దాంతోపాటు కరప్షన్, ఈ అవినీతిని తగ్గించడానికి ఇప్పుడు ఏం జరుగుతుంది? దిస్ పర్టిక్యులర్ ఫామ్ ఏదైతే ఉంటుందో, కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒక పర్టిక్యులర్ గవర్నమెంట్ సర్వీస్ని చేసేటటువంటి అర్హత లేకపోయినా కేవలం వాళ్ళు డొనేషన్ ఇచ్చారు కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఏం చేసేవి? వాళ్ళకే ఆ పనులు అనేటటువంటి అవుట్సోర్స్ చేసేవి. సో దానివల్ల మరి పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏవైతే అండర్మైన్ అవుతాయా లేదా? ప్రజా ప్రయోజనాలు రాజీ పడతాయా లేదా? రాజీ పడతాయి. సో అందుకే ఈ అవినీతి ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి పొలిటికల్ డొనేషన్స్లో బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో బ్లాక్ మనీని కూడా తగ్గించడానికి, బ్లాక్ మనీని తగ్గించడానికి మన బీజేపీ గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది, మీ అందరికీ తెలుసు. సపోజ్ డిమానిటైజేషన్ కానీ, లేకపోతే జిఎస్టీ కానీ, ఇలాంటివి చాలా తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు తీసుకొచ్చారు అంటే బ్లాక్ మనీని తగ్గించడానికి. ఎందుకంటే చాలా ఇండివిజువల్స్ ఫర్మ్స్ బ్లాక్ మనీని పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయడం ద్వారా దాన్ని వైట్ చేసుకుంటున్నాయి అనేటటువంటి ఎలిగేషన్ ఉంది కాబట్టి మేము తీసుకొచ్చాము అని చెప్పారు. సో దిస్
ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఎలక్టోరల్ బాండ్స్ అనే విధంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది భావించింది. తద్వారా 2017లో దిస్ పర్టిక్యులర్ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి సార్? చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి సార్? ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండివిజువల్, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఎ ఫార్మ్, లేకపోతే నువ్వు కంపెనీ అనుకో, నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ అనేటటువంటి చేద్దాం అనుకుంటున్నావు. నేను ఎగ్జాంపుల్ కింద ఇక్కడ బీజేపీ పార్టీని తీసుకుంటున్నాను. బీజేపీ పార్టీకి నువ్వు డొనేషన్ అనేటటువంటిది ఇద్దాం అనుకుంటున్నావు. సో అప్పుడు నువ్వేం చేసేవాడు, ముందు ఏం చేసేవాడు, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వచ్చేసేవాడు, అంతేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఒక ఇండివిజువల్ కానీ ఒక ఫామ్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిగ్నేట్ చేసినటువంటి ఒక బ్యాంకు, ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ డిజిగ్నేట్ చేసింది? ఎస్బీఐని రిజిస్టర్ చేసింది అనమాట. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి నేను పలానా పార్టీకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సపోజ్ బీజేపీకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాం. ఎంత ఇవ్వచ్చు సార్ నేను డొనేషన్? ఎంతైనా ఇవ్వచ్చు. బాండ్ ఎలా ఇష్యూ చేస్తారంటే ద డినామినేషన్స్ ఆఫ్ 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh రూపీస్, 10 lakh రూపీస్, 1 crore రూపీస్, ఇలా దీంతో ఈ డినామినేషన్స్తో బాండ్స్ ఇష్యూ చేస్తారు. మ్యాక్సిమం లిమిట్ ఉందా సార్ అంటే మ్యాక్సిమం లిమిట్ లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే 100 కోట్ల రూపాయల బాండ్, 100 కోట్ల రూపాయలు బీజేపీకి డొనేట్ చేయాలనుకుంటే నువ్వు 1 కోటి రూపాయల బాండ్లు 100 తీసుకుంటే సరిపోతుంది ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి. సో ఎస్బీఐ దగ్గరికి వెళ్తావు. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత, సపోజ్ ఒక 10 కోట్లు ఇద్దాం అనుకుంటున్నావు. 10 కోట్ల రూపాయలు ఎస్బీఐకి చెల్లిస్తావు. ఎలా చెల్లించాలి? డిజిటల్ పేమెంట్స్ ద్వారా అయినా చెల్లించాలి, చెక్ పేమెంట్స్ ద్వారా అయినా చెల్లించాలి, కానీ నగదు రూపంలో క్యాష్, లిక్విడ్ క్యాష్ రూపంలో మాత్రం నువ్వు చెల్లించకూడదు. ఎస్బీఐ ఏం చేస్తుంది, నీకు ఒక బాండ్ అనేటటువంటిది ఇస్తుంది. 1 కోటి రూపాయల బాండ్లు 10 ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాటిని ఎలక్టోరల్ బాండ్స్ అంటాం. సో నువ్వేం చేస్తావు, దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్ మీద నువ్వు ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నావు, లేకపోతే నీ పేరేంటి అనేటటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎలక్టోరల్ బాండ్ ఈజ్ ఏ బ్యారర్ బాండ్. నువ్వు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నావో వాళ్ళకు మాత్రమే ఆ డబ్బు అనేటటువంటిది చెల్లుతుంది. సో నీ పేరు కానీ లేకపోతే ఏ పొలిటికల్ పార్టీకి నువ్వు డొనేట్ చేస్తున్నావో ఉండదు. ఆ బాండ్ మీద ఏముంటుంది, ఓన్లీ ఒక సీరియల్ నెంబర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో నువ్వేం చేస్తావు, ఈ బాండ్ని పట్టుకెళ్ళి, నీకు రోజు ఎస్బీఐ ఇచ్చినటువంటి బాండ్ని పట్టుకెళ్ళి ఎలక్టోరల్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి పట్టుకెళ్తావు. ఈ ఎలక్టోరల్ ట్రస్ట్కి నీ బాండ్ ఏదైతే ఉంటుందో నీ బాండ్ని నువ్వు ఇస్తావు. నీ బాండ్ని చూసిన తర్వాత, నీ బాండ్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని వీళ్ళు చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆ బాండ్ ఏదైతే ఉంటుందో, నువ్వు బీజేపీకి కదా డొనేట్ చేయాలనుకుంటున్నావు, ఆ బాండ్ని బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ వాళ్ళకి అప్పగించడం అనేటటువంటిది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఏం చేయాలి, ఆ బాండ్ను పట్టుకెళ్ళి ఎస్బీఐ దగ్గరికి వెళ్ళాలి. ఎస్బీఐ అప్పుడు ఏం చేస్తుంది, ఆ బాండ్ యొక్క వివరాలు, ఎంత మొత్తం ఇచ్చారు అని చెక్ చేసుకొని ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ యొక్క రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని వేయడం అనేటటువంటిది జరుగుతుంది, డిపాజిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఏ ఫామ్, ఓకే సార్, నువ్వు బీజేపీకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎంతంటే 10 కోట్ల రూపాయలు. సో 1 కోటి రూపాయల వరకే బాండ్ డినామినేషన్ ఉంది కాబట్టి, అఫ్కోర్స్ మ్యాక్సిమం లిమిట్ లేదు కాబట్టి 10 కోట్ల రూపాయల బాండ్లు తీసుకుంటావు. 10 కోట్ల రూపాయల బాండ్లు అనేటటువంటివి తీసుకున్న తర్వాత ఆ బాండ్ మీద నీ పేరు కానీ లేకపోతే నీ డీటెయిల్స్ కానీ ఉండవు, సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఇదైతే మరి ఏమైనా ఇవ్వాలా సార్ ఎస్బీఐ దగ్గరికి ఏమైందంటే కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు మీ సిటిజన్షిప్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఎస్బీఐకి ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇండివిజువల్ లేదా ఫామ్ ఏదైతే ఉంటుందో ఫామ్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆ బాండ్ని ఎలక్టోరల్ ట్రస్ట్కి తీసుకెళ్తే ఎలక్టోరల్ ట్రస్ట్ ఆ బాండ్ని ప్రాసెస్ చేసి ఏ పొలిటికల్ పార్టీ అయితే డొనేషన్ ఇచ్చారో ఆ పొలిటికల్ పార్టీకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఆ పొలిటికల్ పార్టీ ఆ బాండ్ని తీసుకెళ్ళి ఎస్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసినటువంటి బ్యాంకుకి అప్పగిస్తే ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకుందో ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి జమ చేస్తుంది. ఈ డబ్బులు ఎందుకు ఉపయోగిస్తారు, క్యాంపెయిన్స్ కానీ దేనికి కానీ ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు డొనేట్ చేశారని చెప్పి బీజేపీ పార్టీకి ఇప్పుడు తెలుస్తుందా, తెలీదు. సో బీజేపీ పార్టీ వాళ్ళ ఫేవర్గా వర్క్ చేసేటటువంటి అవకాశమే లేదు, అవునా కదా?
రైట్. డిజిటల్ పేమెంట్స్ అండ్ చెక్ పేమెంట్స్ అనేటటువంటి ఇన్ష్యూర్ చేశారు కాబట్టి బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా వరకు తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కాదా? రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ చూడండి మరి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయి 2017-18 ఫినాన్షియల్ ఇయర్కి గాను జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫస్ట్ ఎప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేశారు? జనవరి 2018లో ఫస్ట్ ఇష్యూ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఎవరు ఇష్యూ చేస్తారు? నోటిఫైడ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఇష్యూ చేస్తుంది. ఆథరైజ్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఇష్యూ చేస్తుంది. ప్రెజెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్ ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేయడానికి ఇందాక చెప్పుకున్నాం కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఆథరైజ్డ్ బ్యాంక్. అండ్ దాంతోపాటు ఒక పొలిటికల్ పార్టీకి నువ్వు డొనేషన్స్ అనేవి చేయాలంటే పేమెంట్స్ అనేవి నువ్వు ఎలా చేయాలి? ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయాలి, లేకపోతే చెక్ రూపంలో మాత్రమే చేయాలి, కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో నగదు రూపంలో మాత్రం నువ్వు చేయడానికి వీల్లేదు. అంతేనే ఇందాక చెప్పినవే నేను ఇక్కడ వర్డ్స్ రూపంలో చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి. ఈ బాండ్స్ అనేటటువంటి ఏ డినామినేషన్స్లో ఇష్యూ చేస్తారు? 1000 రూపీస్ బాండ్, 10,000 రూపీస్ బాండ్, 1 lakh రూపీస్ బాండ్, 10 lakhs, 1 crore ఇలా ఇష్యూ చేస్తారు. మ్యాక్సిమం లిమిట్ ఏమైనా ఉందా డొనేషన్ చేయడానికి? మ్యాక్సిమం లిమిట్ ఎంత మాత్రము లేదు. అర్థమైందా? సో ఎవరండి ఇష్యూ చేస్తారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఆథరైజ్డ్ బ్యాంక్ అని, కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. అండ్ ఈ బాండ్స్కి వ్యాలిడిటీ ఉంటుందా అంటే 15 days వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నువ్వు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డబ్బులు చెల్లించిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీకు ఇచ్చినటువంటి బాండ్ని నువ్వు ఎలక్టోరల్ ట్రస్ట్కి పంపిస్తే ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ వితిన్ 15 days దాన్ని ఇది చేసుకోవాలండి, దాన్ని ఎన్కాష్ చేసుకోవడం అనేటటువంటిది జరగాలి. ఒకవేళ ఎన్కాష్ చేసుకోకపోతే దట్ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, మనీ ఏదైతే ఉంటుందో అది నీకు రిఫండ్ వస్తుందా అంటే రిఫండ్ రాదు. చెప్పాను కదా, దీస్ బాండ్స్ ఆర్ బ్యారర్ బాండ్స్. ఒకసారి నీకు బాండ్ అనేది ఇష్యూ అయిన తర్వాత దట్ పర్టికులర్ మనీ అంతా ఎవరి పేరు మీద అయితే నువ్వు ఆ బాండ్ అనేది తీసుకుంటున్నావో, ఏ పొలిటికల్ పార్టీ పేరు మీద అయితే బాండ్ తీసుకుంటున్నావో ఆ పొలిటికల్ పార్టీకి అప్పగించడం అనేటటువంటి జరుగుతుంది. మొత్తం అంతా వాళ్ళ డబ్బులే. అర్థమైందా? అయితే ఈ పర్టికులర్ బాండ్స్ ఎవరైతే ఉన్నాయో అవి ఎక్కడ ఇదవుతాయి, రెడీమ్ చేసుకోవచ్చు? రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ యొక్క డిజిగ్నేటెడ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే నువ్వు ఇది చేసుకోవచ్చు. ఇంతకీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951లో సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్ అయినటువంటి పార్టీని, పొలిటికల్ పార్టీని రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అని అంటారన్నమాట. సో ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి అయితే లాస్ట్ జరిగినటువంటి లోక్సభ స్టేట్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ 1% ఓట్స్ వస్తాయి, అంటే మొత్తం పోలైన ఓట్లు 100 అనుకోండి, అందులో ఒక ఓటైనా ఈ పొలిటికల్ పార్టీకి వస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఒక వెరిఫైడ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి అప్పగిస్తుంది. ఆ వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే నువ్వేం చేయొచ్చు? నువ్వు దీస్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ద ఎలక్టోరల్ బాండ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి మేడ్ ఓన్లీ వయా దిస్ పర్టికులర్ అకౌంట్. ఈ అకౌంట్లో మాత్రమే నీకు ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి రెడీమ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అండ్ దీస్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. 1 person, సింగిల్ పర్సన్ పర్చేజ్ చేసుకోవచ్చు హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. సో ఒకవేళ నువ్వు ఇండియాలో ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా సరే నువ్వేం చేయొచ్చు? నువ్వు ఆ బాండ్స్ని పర్చేజ్ చేయొచ్చు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days ఈచ్ ఇన్ ద మంత్స్ ఆఫ్ జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జనవరిలో ఇష్యూ చేస్తారు. జనవరిలో ఒక 10 days చెప్తారనమాట. 10 daysలోనే నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కోవాలి. సంవత్సరం పొడుగునా కొనుక్కుంటాను సార్ అంటే కుదరదు. జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్ వదిలేసి ఏప్రిల్ తర్వాత మే, జూన్ వదిలేసి జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్. ఈ 4 నెలల్లోనే నీకు ఇష్యూ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ టైంని సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది స్పెసిఫై చేస్తుంది, డిక్లేర్ చేస్తుంది. అర్థమైందా? సో ఏ పర్సన్ బీయింగ్ అన్ ఇండివిజువల్ కెన్ బై బాండ్స్. ఒక పర్సన్ అయినా బై చేయొచ్చు, సింగిల్గా అయినా బై చేయొచ్చు, లేకపోతే జాయింట్ 2-3 కలిపి అయినా ఒక బాండ్ అనేటటువంటిది తీసుకోవచ్చు. అండ్ డోనర్స్ నేమ్ ఏదైతే ఉంటుందో నీ పేరు అనేటటువంటిది బాండ్ మీద మెన్షన్ చేయబడదు. గుర్తుపెట్టుకోవాలి, బాండ్ మీద ఎట్టి పరిస్థితుల్లో నీ పేరు అనేటటువంటిది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఈ మంత్స్లో మాత్రమే ఇష్యూ చేస్తుందా సార్, నోటిఫై చేస్తుందా అంటే కాదు. ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనుకోండి, జనరల్ ఎలక్షన్స్ ముందు కూడా ఒక స్పెసిఫైడ్ డేట్స్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సో డేట్స్ అనేటటువంటివి ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూయన్స్కి నోటిఫికేషన్ అనేటటువంటిది ఇస్తుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై అన్ అడిషనల్ పీరియడ్ ఆఫ్ 30 days ఫర్ సేల్ ఆఫ్ దీస్ బాండ్స్. సో జనరల్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఇంకో 30 రోజులు ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వచ్చు. ఎందుకు? ఈ బాండ్స్ అనేటటువంటి అమ్మడానికి. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలోనే పొలిటికల్ పార్టీస్ డబ్బు యొక్క అవసరం ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. అర్థమైందా?
అండ్ కొన్నిసార్లు గవర్నమెంట్ ఈ స్పెసిఫైడ్ పీరియాడిసిటీని డీవియేట్ అయింది కూడా, అంటే ఎగ్జాక్ట్గా అది పాటించకుండా అదర్ మంత్స్లో కూడా చేయడం మొదలుపెట్టింది. సో చేయడం కూడా జరిగింది, అంటే బాండ్స్ని ఇష్యూ చేయడం అనేటటువంటి జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 6th ట్రాంచ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడు 1st to 10th November 2018 మధ్యలో ఇష్యూ చేయడం అనేటువంటి జరిగింది. మనం ఎప్పుడు చెప్పుకున్నాం, జాన్, ఫిబ్రవరి, మార్చ్ వదిలేసి ఏప్రిల్, మే, జూన్ వదిలేసి జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్, ఈ 4 నెలలని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, నవంబర్లో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ ద మంత్స్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్ అండ్ మే, వీటిల్లో కూడా ఈ మంత్స్లో కూడా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు డ్యూరింగ్ 2019 జనరల్ ఎలక్షన్స్. 2019 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో మరి ఎలక్షన్స్కి పార్టీస్కి డబ్బులు అవసరం కాబట్టి ఇది ఇష్యూ చేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట నోటిఫికేషన్. అర్థమైందా? మరి వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ ఎలక్టోరల్ బాండ్స్? ఈ ఎన్నికల బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఉన్నటువంటి ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ ఏంటి? సో మెయిన్ ఇష్యూ చూడండి, ఎనానిమిటీ. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఏం చెప్తున్నారు అంటే ఎవరికి డొనేట్ చేస్తున్నారో తెలియకపోవడం. మన కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ప్రజలకు ఏమిచ్చింది, డిఫరెంట్ ఫ్రీడమ్స్ని గ్యారంటీ చేయడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దానిలో అంతర్భాగంగా ఏముండడం అనేటటువంటి జరుగుతుంది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. నువ్వెప్పుడు నీ అభిప్రాయాన్ని తెలపగలుగుతావు ఒక ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడే, అవునా కాదా? సపోజ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేయట్లేదు, మంచి సీఎం కాదు అనేది నీ అభిప్రాయం నువ్వు తెలపొచ్చు, అర్థమైందా? నువ్వు తెలపొచ్చు. కానీ ఎప్పుడు తెలుపుతావు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు నీకు తెలిస్తేనే కదా అది మంచో చెడో నువ్వు నిర్ణయించుకుంటావు, బేరీజ్ వేసుకుంటావు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఏంటి అంతర్భాగంగా ఉంది, రైట్ టు నో అనేటటువంటిది కూడా, రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా అంతర్భాగంగా ఉంది. ఈ రైట్ టు సీక్ ఇన్ఫర్మేషన్లో అంతర్భాగంగా ఇంకొకటి ఏముంటుందో తెలుసా, రైట్ టు సీక్ సెన్సిటివ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్. పొలిటికల్ పార్టీస్ గురించి, వాళ్ళకు వస్తున్నటువంటి ఫండింగ్ గురించి తెలుసుకునేటటువంటి హక్కు నీకు ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, డినై చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి తమకి ఎంత డొనేషన్స్ ఇస్తున్నాయి, లేకపోతే ఎవరెవరు డొనేట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలని వాళ్ళు బయట పెట్టక్కర్లేదు అనేటటువంటి క్లాజ్ ఎలక్టోరల్ బాండ్స్లోకి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకొకటి చూడండి, కంపెనీస్, ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ కూడా డొనేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, అవునా కదా? కంపెనీస్ కూడా డొనేట్ చేయొచ్చు. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ 100 కోట్లు ఇచ్చాయనుకోండి, 100 కోట్లు కూడా ఆ కంపెనీ డబ్బు కాదు, ఆ కంపెనీ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ డబ్బులు కాదు, దాని స్టేక్ హోల్డర్స్ డబ్బులు కూడా ఉండొచ్చు. మరి స్టేక్ హోల్డర్స్కి తెలియకుండా ఏ పొలిటికల్ పార్టీకి పడితే ఆ పొలిటికల్ పార్టీకి ఎలా డొనేట్ చేస్తారు? ఆ కంపెనీలో అందరి వాటా ఉంది కదా, నాకు ఒక 1% స్టేక్ ఉందనుకోండి, సో నాకు ఆ కంపెనీలో వాటా ఉన్నట్టే. నాకు ఇప్పుడు కాంగ్రెస్ ఇష్టం, మీకు ఇప్పుడు బీజేపీ ఇష్టం, ఆ కంపెనీ రన్ చేస్తున్న వాళ్ళకి. మరి ఎలా కుదురుతుంది? మరి బీజేపీకే మీరు ఇస్తానంటే ఎలాగా? నా యొక్క రైట్స్, స్టేక్ హోల్డర్స్ యొక్క రైట్స్ అండర్మైన్ అవుతాయా లేదా? రాజీ పడతాయా లేదా? రాజీ పడతాయి. సో ఇది ఒక ప్రాబ్లం అనే విధంగా చెప్తున్నారు. ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక సీరియస్ ఇష్యూ. సో దిస్ పర్టికులర్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో పారదర్శకత అనేది లోపిస్తుంది అని చెప్పి అన్నారు. ఎందుకో చూడండి, ఒక కొత్త క్లాజ్ అనేటటువంటిది ఇంక్లూడ్ చేశారు. ఏంటది? కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ముందు ఎలా ఉన్నాయో చెప్తాను. కార్పొరేట్ కంపెనీస్ ఏవైనా ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలి అంటే వాళ్ళ యొక్క టోటల్ ఆదాయంలో ఓన్లీ 7.5% మాత్రమే డొనేట్ చేయాలి. అంతే. సపోజ్ 1000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళు మొత్తం ఎంత, 75 రూపాయలు మాత్రమే వాళ్ళు డొనేషన్ అనేది చేయాలి, అప్ టు 75 రూపీస్. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ క్యాప్ ఏదైతే ఉంటుందో అది తీసేశారు. సో 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు కూడా పొలిటికల్ పార్టీకి ఇచ్చేసి మేము ఎవ్వరం ఏమీ అనము అని గవర్నమెంట్ ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా చెప్పడం అనేటటువంటిది జరిగిందని. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, ఒక కార్పొరేట్ కంపెనీ ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలంటే 3 ఏళ్ళు మినిమం అది ఆపరేషనల్ అయి ఉండాలి, అంటే ఆ పర్టికులర్ కంపెనీ పెట్టి 3 సంవత్సరాలు అయి ఉండాలి. ఇప్పుడు నిన్న పెట్టినటువంటి ఒక కంపెనీ కూడా రేపు పొద్దున్న ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ అనేటటువంటిది చేసేయచ్చు అనేటటువంటి క్లాస్ తీసుకొచ్చారు. దీనివల్ల షెల్ కంపెనీలు, బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసి, ఎవరి దగ్గర అయితే బ్లాక్ మనీ ఉంటుందో వాడు ఒక కంపెనీని రిజిస్టర్ చేసేసి వెంటనే ఏం చేస్తాడు, వాడు లాభం అంతా నేను ఇలాగ ఇచ్చేస్తున్నాను దేనిలోని
ఎవరికి మన పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తున్నాను అని చెప్పి డొనేట్ చేస్తారు. సో ఆ పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, దాన్ని రెడీమ్ చేస్తుంది, అది వైట్ అయిపోతుంది. ఇక్కడ బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని వైట్ మనీగా ఇక్కడ మార్చడం అనేటటువంటి జరుగుతుంది, లీగల్ మనీగా మార్చేస్తున్నారు. సో ఇది కూడా మనీ లాండరింగ్ కూడా ఇది దారి చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ ఇన్ నేచర్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎసిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చూడండి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ఎలా తెలుసుకోవాలన్నా తెలుసుకోవచ్చు. నువ్వు ఒక ఇండివిజువల్ లేదా ఫామ్, నువ్వేం చేసావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళావు. ఎస్బీఐ దగ్గరికి నువ్వు పలానా బీజేపీకి నేను డొనేట్ చేస్తున్నానని చెప్పి చెప్తావు, అంతే కదా. సో నీ పేరు ఉండదు, కానీ కోర్స్ నువ్వు డొనేట్ చేసే పొలిటికల్ పార్టీ పేరు కూడా ఉండదు, కానీ ఎస్బీఐకి నువ్వు ఎవరికి డొనేట్ చేసావు ఈ సీరియల్ నెంబర్ కొడితే ఎస్బీఐలో తెలిసిపోతుంది నువ్వు ఎవరు డొనేట్ చేసావు. ఎస్బీఐ అంత కాదనుకున్న ఎవరి అండర్లో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది, ఆర్థిక శాఖ అండర్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఫినాన్స్ మినిస్ట్రీకి ఒక పెద్ద లెక్క, ఎవరెవరు బీజేపీకి డొనేట్ చేస్తున్నారు, ఎవరెవరు కాంగ్రెస్ డొనేట్ చేస్తున్నారని తెలుసుకోకపోవడం. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ తెలుసుకుంది, ఇప్పుడు సపోజ్ సాయిరామ్ అనేటటువంటి వ్యక్తి బీజేపీకి పలానా డొనేషన్ చేశాడు, ఒక 10 కోట్లు డొనేట్ చేశాడని తెలిసింది అనుకోండి, బీజేపీ ఏం చేస్తుంది, నాకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ నాకు ఫేవర్గా ఉండడం కానీ చేస్తుంది. సపోజ్ పలానా వ్యక్తి సాయిరామ్ అనే వ్యక్తి కాంగ్రెస్కి డొనేట్ చేశాడు అని చెప్పి తెలిసింది అనుకోండి, ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ మీద కక్ష సాధింపు రాజకీయాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానీ ఏవి ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటిది కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది, ల్యాప్సెస్ ఇన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ గ్రీన్ సిగ్నల్ టు ఫారెన్ కంట్రిబ్యూషన్స్, ఒకప్పుడు పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేయడానికి డొనేట్ చేయాలంటే తప్పకుండా అది ఇండియన్ ఫామే అవ్వాలి. ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ కంపెనీస్ మాత్రం పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ ఇవ్వకూడదు అనే ఒక రూల్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఫారెన్ కంపెనీస్ కూడా తమ ఇండియన్ సబ్సిడరీస్ ద్వారా ఏమి ఇవ్వచ్చండి, ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటివి పర్చేజ్ చేసి పొలిటికల్ డొనేషన్స్ అనేవి చేయొచ్చు అని చెప్పారు. సపోజ్ గూగుల్ ఉంది, గూగుల్ ఈజ్ ఏ ఫారెన్ కంపెనీ, ఇట్ ఈస్ ఏ యూఎస్ బేస్డ్ కంపెనీ. గూగుల్ ఇండియా ఇట్ ఈస్ ఇట్స్ ఇండియన్ సబ్సిడరీ. సో గూగుల్ ఇండియా పేరు మీద వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి పర్చేజ్ చేసి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ డొనేట్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇండియన్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు డొనేట్ చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తప్పకుండా వీళ్ళకి తగినట్టుగా ఏదో ఒక డెసిషన్ తీసుకురావాలి. వాళ్ళ ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి వీళ్ళ ప్రయోజనాల కోసం, ఈ ఫారెన్ కంపెనీస్ యొక్క ప్రయోజనం కోసం వాళ్ళు తప్పకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళ మీద అప్లికేషన్ ఉంటుంది, తప్పకుండా డొనేషన్ తీసుకున్నారు కదా, అందుకోసం అని చెప్పి. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఇండియా యొక్క సోవరేనిటీ, సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో అది విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది అంటున్నారు. మాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ల్యూర్ ఆఫ్ మనీ చెప్పాను కదా. సో మనీ అనేది కోసం మనీ వస్తుందని చెప్పి అడ్మినిస్ట్రేషన్లో ఫ్లాస్ అనేటటువంటివి చేయొచ్చు. సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ బీజేపీ పార్టీకి ఒక 100 కోట్లు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. బీజేపీ పార్టీ ఒక రోడ్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది. ఒక సపోజ్ ఒక రిలయన్స్ కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ బీజేపీ పార్టీకి 100 కోట్లు ఇచ్చింది డొనేషన్ కింద. బీజేపీ పార్టీ రోడ్లు వేద్దాం అనుకుంటుంది. ఈ రోడ్ల యొక్క అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉంటుందో, వేయడం ఏదైతే ఉంటుందో వీళ్ళు డొనేషన్ ఇచ్చారు కాబట్టి రిలయన్స్కే ఇస్తారు, అవునా కదా. ఒకవేళ రిలయన్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ లేయింగ్ గుడ్ రోడ్స్ అయితే ఓకే, బట్ డొనేషన్ ఇచ్చింది కదా అని చెప్పి ఇన్ఎఫిషియంట్ కంపెనీస్ చేతుల్లో పెడితే దేశ భవిష్యత్తు అది ఇబ్బంది కదా. సో మనీ కోసం ఆలోచించడం వల్ల పొలిటికల్ పార్టీస్ అది మాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దారితీస్తుంది అనే విధంగా ఇక్కడ చెప్పారన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ అండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలమ్మా ప్రతి టాపిక్ని, అప్పుడే మీకు కూలంకషంగా అర్థమవుతుంది. అర్థమైందా? కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్లో జాయిన్ అవ్వండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. సో 30,000 నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ అవుతుంది. మీకు చాలా యూజ్ ఉంటుంది. మీరు చాలా విషయాలు బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా నేర్చుకుంటారు. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫిలిప్పీన్స్ ఇంక్స్ $375 million బ్రహ్మోస్ మిసైల్ డీల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆన్ ఫ్రైడే ఫిలిప్పీన్స్ $375 million డీల్ అనేటటువంటిది ఇండియాతో సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. బ్రహ్మోస్ మిసైల్, దీని గురించి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను.
బ్రహ్మోస్ మిసైల్ అనేటటువంటిది 2 కంట్రీస్ కలిపి తయారు చేసినాయి. ఏంటంటే ఒకటి రష్యా, రెండవది మన ఇండియా యొక్క డిఆర్డిఓ కలిపి వీటిని తయారు చేయడం అనేటటువంటి జరిగింది. అందుకే పేరులోనే 2 రివర్స్, ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ అండ్ మోస్కోవా రివర్ ఏదైతే ఉంటుందో రష్యాలో ఉన్నటువంటి మోస్కోవా రివర్స్ పేర్లు కలిపి బ్రహ్మోస్ అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టడం అనేటటువంటిది జరిగింది. బ్రహ్మోస్ మిసైల్ ఈజ్ యాక్చువల్లీ క్రూజ్ మిసైల్. మీ అందరికీ తెలుసు క్రూజ్ మిసైల్ అంటే అర్థం ఏంటి, డ్యూరింగ్ ఇట్స్ ప్రొపల్షన్ స్పీడ్ అనేటటువంటిది హార్డ్గా వేరీ అవ్వడం అనేటువంటిది అవుతుంది. అంటే ఇట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ టు గెట్ వేరియన్స్ ఇన్ స్పీడ్ అండి ప్రొపల్షన్లో. అంటే ప్రొపల్షన్ అంటే ఏంటి, దాని యొక్క దిశాగమనం ఏదైతే ఉంటుందో గమనంలో స్పీడ్ అనేటటువంటిది ఈక్వల్గా ఉంటుంది. కార్ని క్రూజ్ మోడల్లో పెట్టడం అంటే ఏంటి, ఒక స్పీడ్ నువ్వు తీసుకెళ్ళి క్రూజ్ మోడ్లో పెట్టేస్తే అదే స్పీడ్లో ముందుకెళ్తా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, అవునా కదా. సో స్పీడ్ అనేటటువంటిది ఈక్వల్గా ఉంటుంది. వేరాజ్ మీరు బ్యాలిస్టిక్ మిసైల్ తీసుకుంటే బ్యాలిస్టిక్ మిసైల్కి స్పీడ్ అనేది ఏదైతే ఉంటుందో అది వేరీ అవుతుంది. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, దాని ప్రొపల్షన్ ఎలా ఉంటుంది, ప్రొపల్షన్ ఇలా మొదలవుతుందా, మొదలైన తర్వాత ఒక పీక్కి చేరుకున్న తర్వాత అది ఇలా వస్తుంది. సో కిందకు వచ్చేటటువంటి సమయంలో ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కలుపుకొని అది చాలా ఫాస్ట్గా టార్గెట్ని రీచ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బ్రహ్మోస్ ఈజ్ ఎ క్రూజ్ మిసైల్ అండ్ బ్రహ్మోస్ ఈజ్ ఎ సూపర్సోనిక్ మిసైల్. సూపర్సోనిక్ అంటే అర్థం ఏంటి, సౌండ్ యొక్క స్పీడ్కి 5 రెట్లు వేగంతో ఇది వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. కెన్ అచీవ్ సమ్ స్పీడ్స్ అప్ టు 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ యొక్క స్పీడ్కి 5 రెట్లు ఎక్స్ట్రా స్పీడ్తో మనం వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ మిడ్ రేంజ్ మిసైల్, అంటే దీని రేంజ్ తక్కువగా ఉంటుంది, అంటే దీని ఓన్లీ తక్కువ దూరంలో ఉండేటటువంటి మీడియం డిస్టెన్స్లో ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉంటుందో టార్గెట్ని మాత్రమే ఇది అచీవ్ చేయగలదు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అబౌట్ బ్రహ్మోస్ మిసైల్. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా ఫిలిప్పీన్స్కి అమ్మబోతుంది. ఫిలిప్పీన్స్ ఇట్ ఈస్ ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉంటుందో ఏషియన్లో మొత్తం మెంబర్స్ 10 మంది ఉంటారు. ఆ 10 మెంబర్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎవరికైనా ఏషియన్ గురించి కంప్లీట్గా తెలియకపోతే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే నేను ఒక వరల్డ్ టూర్ లాగా డీటెయిల్డ్గా దట్ పర్టికులర్ టాపిక్ని డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. సో కంట్రీస్ నేమ్స్ కానీ లేకపోతే అన్నీ ఒక్కసారి చూస్తే చాలు మీకు గుర్తుండిపోతాయి, ఆ విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. వీలైతే ఆ వీడియోని మీరు చూడండి. సో దిస్ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అది బోత్ ఇండియాకి ఫిలిప్పీన్స్కి మధ్య స్ట్రాటజిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దిస్ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో సౌత్ చైనా సీ రీజియన్ ఏదైతే ఉంటుందో సౌత్ చైనా సీ రీజియన్లో చైనా తన హోల్డ్ అనేటటువంటి తెచ్చుకోవాలనుకుంటుంది. సౌత్ చైనా సీ అనేటటువంటిది ఏంటి, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్ని పసిఫిక్ ఓషన్ని కలిపేటటువంటి మధ్యలో ఉండేటటువంటి సీ ఏంటి, సౌత్ చైనా సీకి లిటోరల్ స్టేట్గా ఫిలిప్పీన్స్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటి జరుగుతుంది అన్నమాట. సో సౌత్ చైనా సీ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఆ ఇష్యూ గురించి చైనా ఎందుకు సౌత్ చైనా సీ కావాలనుకుంటుంది ఇవన్నీ నేను డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటిది జరిగింది. వీలైతే ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో స్ట్రాటజిక్ రిలేషన్స్ బిల్డ్ చేసుకుందాం 2 కంట్రీస్ అనుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళ మధ్య పొలిటికల్, డిఫెన్స్ అండ్ ఎకనామిక్ డొమైన్స్లో 2 కంట్రీస్ కలిపి ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాయి. అండ్ ఎకనామిక్ రిలేషన్స్ కూడా స్పర్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేయాలనుకుంటున్నాయి. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ చేయబోతున్నట్లు ఇవి ప్రకటించడం అనేటటువంటి జరిగింది. మూడవది ఏంటి, కౌంటరింగ్ చైనా ఫ్యాక్టర్. సో సౌత్ చైనా సీ డిస్ప్యూట్ విషయంలో ఫిలిప్పీన్స్ ఏదైతే ఉంటుందో అది చైనాకి ఎగనెస్ట్గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ ఇండియా కూడా చైనా నుంచి థ్రెట్ ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియా ఫిలిప్పీన్స్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది స్ట్రెంథన్ అవ్వడం అది 2 కంట్రీస్ యొక్క స్ట్రాటజిక్ ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. 2 కంట్రీస్కి ఉన్నటువంటి కామన్ ఎనిమీ ఎవరు, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లోను అండ్ సౌత్ చైనా సీ రీజియన్లోను ఎసెప్టివ్గా పెరగడం అనేటువంటి జరుగుతుంది. చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడంలో, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కట్టడి చేయడంలో 2 కంట్రీస్ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒకసారి మీరు ఈ 2 ఏవైతే చెప్పాను, ఏషియన్ ఒకటి అండ్ దాంతోపాటు సౌత్ చైనా సీ
ఎల్టీఎక్స్ క్లాస్ 2 వీడియోస్ అనేటటువంటివి చూస్తే కంప్లీట్గా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మీకు దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైపోతుంది. ఒకసారి ఆ వీడియోస్ అనేవి చూస్తారా? మరి చూడాలి. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. స్టడీ రైజెస్ కన్సర్న్ ఆన్ నియోకోవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. నియోకోవ్ ఇది కొత్త రకమైనటువంటి థ్రెట్ మ్యాన్ కైండ్కి, మానవాళికి అనే విధంగా మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. నియో అంటే కొత్త, కోవ్ అంటే కరోనా వైరస్ అని చెప్పి అర్థం. సో ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ కరోనా వైరస్ అంట. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ వేరియంట్ ఆఫ్ కోవిడ్-19 SARS-CoV-2 ఏదైతే ఉంటుందో దానికి ఒక న్యూ వేరియంట్ కాదు, అంటే ఆమిక్రాన్ లేకపోతే డెల్టా వేరియంట్లా కాదు. ఇది కొత్త టైప్ ఆఫ్ వైరస్. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ కరోనా వైరస్లో ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ వైరస్ అని చెప్పి చెప్తున్నారు. వుహాన్లో చేసినటువంటి ఒక స్టడీ ఏదైతే ఉంటుందో స్టడీ ఏం చెప్పింది అంటే ఇట్ రైజ్ డిఫరెంట్ కన్సర్న్స్, వివిధ రకాలైనటువంటి కన్సర్న్స్ ఇది రైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏంటా కన్సర్న్? నియోకోవ్ ఏదైతే ఉంటుందో ఇట్ మే లీగల్లీ ప్రొలిఫరేట్ ఇన్ పీపుల్. ప్రజల్లో ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా ఎదగొచ్చు, రైజ్ అవ్వచ్చు, ఎస్కలేట్ అవ్వచ్చు. అండ్ ప్రొలిఫరేషన్ క్యాపబిలిటీ కూడా దీనికి ఎక్కువ, అంటే ఇట్ కెన్ మల్టిప్లై ఇన్ ఏ లార్జ్ స్కేల్. చాలా ఎక్కువ మొత్తంలో వైరసెస్ ఏవైతే ఉన్నాయో మల్టిప్లై అవుతాయి అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ నియోకోవ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ న్యూ టైప్ ఆఫ్ కరోనా వైరస్. కరోనా వైరస్లోనే ఇది ఒక కొత్తది, అది గుర్తుపెట్టుకోండి. మొదట ఎక్కడ కనిపించిందంటే బ్యాట్ పాపులేషన్, గబ్బిలాల్లోనే ఇది కూడా కనిపించడం అనేటటువంటి జరిగింది. ఏ దేశంలో కనిపించిందంటే సౌత్ ఆఫ్రికాలో కనిపించడం అనేటటువంటి జరిగింది. మొదట బ్యాట్ పాపులేషన్లో మొదలైనప్పటికీ తర్వాత హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ స్టడీ ఏంటి ప్రెడిక్ట్ చేస్తుంది అంటే ఇట్ హ్యావ్ ఎ పొటెన్షియల్లీ హై డెత్, చాలా ఎక్కువ సంఖ్యలో మరణాలకి ఇది కారణం అవ్వచ్చు. అండ్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. అండ్ మే పోజ్ ఎ థ్రెట్ టు హ్యూమన్స్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో మానవాళికి ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి ఛాలెంజ్గా కూడా మారచ్చు. అండ్ దిస్ నియోకోవ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ క్లోజ్ రిలేటెడ్ టు మెర్స్ అండ్ మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో వాటితో దగ్గరగా. ఇట్ ఈస్ నాట్ మచ్ రిలేటెడ్ టు సార్స్ కోవిడ్. మనకి సార్స్ మీ అందరికీ తెలుసు. సో దిస్ పర్టిక్యులర్ కోవిడ్ ఏదైతే మనకు ఉందో దిస్ ఈజ్ రిలేటెడ్ టు సార్స్ కరోనా వైరస్. బట్ దిస్ పర్టిక్యులర్ నియో కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెర్స్, మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలన్నాను. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్యాంక్స్ టు ట్రాన్స్ఫర్ 15 నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ వర్త్ 50,000 crore టు NRACL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట మీకు ఎసెట్ అంటే ఏంటో తెలియాలి. ఎసెట్ అంటే ఆస్తి. మరి బ్యాంక్కి ఎసెట్ ఏమవుతుంది అది మీరు తప్పకుండా తెలియాలి. బ్యాంక్ ఏ పని చేస్తుందో మీకు అర్థమైతే తర్వాత మీకు ఎసెట్ ఏదో అర్థమవుతుంది. బ్యాంక్ ఏం చేస్తుంది? మనీ సర్ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకుంటుంది. అదే మనీ డెఫిసిట్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్ల రూపంలో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. డిపాజిట్ చేసే వాళ్ళకి బ్యాంకు ఎంత ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది? డిపాజిట్ల మీద 4% ఇంట్రెస్ట్ అనుకోండి. సపోజ్ లోన్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ సపోజ్ 8% వసూలు చేసింది అనుకోండి. సో బ్యాంక్కి ఇప్పుడు లాభం ఎంత, ప్రాఫిట్ ఎంత? 4%. ఈ ప్రాఫిట్ని బ్యాంకింగ్ టర్మ్స్లో ఏమంటారు అంటే స్ప్రెడ్ అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో బ్యాంక్ ఇక్కడ ఏం చేస్తుంది? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చేస్తుంది. ఫినాన్షియల్ రిసోర్సెస్ని సర్ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డెఫిసిట్ ఉన్న వాళ్ళ దగ్గరికి బ్యాంక్ సింపుల్గా తరలిస్తుంది. దీన్నే మనం ఏమంటాం? ఈ ప్రాసెస్ని ఫినాన్షియల్ మీడియేషన్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. ఏమంటామండి? ఫినాన్షియల్ మీడియేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, బ్యాంకు డిపాజిట్లు స్వీకరిస్తుంది. దాని మీద బ్యాంక్ ఏం చెల్లించాలి? ఇంట్రెస్ట్ తప్పకుండా చెల్లించాలి. సో డిపాజిట్లు ఏమవుతాయి? బ్యాంక్కి లయబిలిటీ అవుతాయి. బ్యాంక్ తప్పకుండా డిపాజిట్ చేసేవాడికి తప్పకుండా డబ్బులు ఇచ్చేయాలి.
బట్ లోన్స్ బ్యాంక్ ఇస్తుంది. బ్యాంకుకి లోన్ మీద ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. సో బ్యాంకుకి లోన్ ఏమవుతుంది నాన్న? ఎసెట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బ్యాంకుకి లోన్ ఏమవుతుంది? ఎసెట్, ఆస్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఆ ఎసెట్ మీద బ్యాంకుకి ఎంతో కొంత డబ్బు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎసెట్స్ ఏవైతే ఉంటాయో, ఎసెట్స్ 2 టైప్స్. ఒకటి పెర్ఫార్మింగ్ ఎసెట్స్, రెండవది నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్. పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, సరైన టైంకి ఈఎంఐలు వసూలు అయిపోతున్నాయి అనుకోండి, దాన్ని పెర్ఫార్మింగ్ ఎసెట్. సరైన టైంకి డబ్బులు కట్టేస్తున్నారు అనుకోండి, లోన్లు తీసేవాళ్ళు, తీసుకునే వాళ్ళు, దాన్ని పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటాం. నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఏంటి? ఏవైతే ఎసెట్స్ బెటర్గా పెర్ఫార్మ్ చేయట్లేదు, అంటే ఏవైతే లోన్లు తిరిగి వసూలు కావట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి ఏదైనా లోను, అది నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద మారడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. రైట్? నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్గా వర్గీకరించే ముందు, క్లాసిఫై చేసే ముందు సబ్ స్టాండర్డ్ ఎసెట్ అని, డౌట్ఫుల్ ఎసెట్ అని, ఇలా ఇలా ఒక్కొక్క స్టేజ్ దాటి చివరికి అది నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్గా మారడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాంక్ యొక్క ఫంక్షన్కి ఒక థ్రెట్ అండి, ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బ్యాంకుల యొక్క పని ఏమని చెప్పుకున్నాం? ఫినాన్షియల్ మీడియేషన్. సింపుల్గా ఏంటి? డిపాజిట్లు స్వీకరించడం, లోన్లు ఇవ్వడం. రైట్? ఇది బ్యాంకుల యొక్క పని, ఫినాన్షియల్ మీడియేషన్ పని. ఇక్కడ బ్యాంకులు ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పేరుకుపోతే బ్యాంకులు చేయాల్సిన పని అవుతుంది, వసూళ్లు కూడా మొదలవుతాయి. అంతేనా? ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదు, తిరిగి కట్టక్కర్లేదో, కలెక్షన్ ఏజెంట్స్గా కూడా బ్యాంకులు అనేటటువంటి పనిచేస్తాయి. సో రిసోర్సెస్ ఏమవుతున్నాయి ఇక్కడ? పక్కదోవ పట్టడం అనేటటువంటి జరుగుతుంది. బ్యాంకు తన బాధ్యత కానటువంటి ఒక పనిని చేయాల్సి రావడం అనేటటువంటి జరుగుతుంది. సో దీనివల్ల బ్యాంకులు తమ పనులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో చేసుకోవడం అనేటటువంటిది జరగట్లేదు. చాలా రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి, చాలా టైం అనేటటువంటిది వేస్ట్ అవుతుంది. సో బ్యాంకులు ఏం చేస్తాయి? వసూలు అవ్వనటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్కి అప్పగిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ బ్యాడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకుల నుంచి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని కొనుక్కుంటాయన్నమాట. అర్థమైందా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక బ్యాంకు ఒకరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ 100 కోట్ల రూపాయలు వసూలు అవ్వట్లేదు. సో 100 కోట్ల రూపాయలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా అదేం చేస్తుంది? కేటగరైజ్ చేస్తుంది బ్యాంకు. ఓకేనా? అంటే 100 కోట్ల రూపాయలు పూర్తిగా వసూలు అవ్వకపోవచ్చు, ఒక కేసు. వసూలైనా తక్కువ వసూలు అవ్వచ్చు. రైట్? అదొకటి. పోనీ 100 కోట్లు వసూలు అయిపోయింది అనుకోండి, టైం అయిపోయిన తర్వాత 100 కోట్లు కూడా వసూలు అయిపోయింది. 100 కోట్లు చివరికి వసూలు అయినప్పటికీ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ టైం ల్యాగ్ వల్ల బ్యాంక్ తన ఇంట్రెస్ట్ అనేటటువంటిది కోల్పోతుంది. అదే 100 కోట్లు వీళ్ళు టైంకి కట్టారనుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందా? అది కోల్పోతుంది. అండ్ దాంతోపాటు ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైట్ విజిట్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేస్తారు. దానివల్ల ఎంతో కొంత డబ్బు అనేటటువంటిది బ్యాంకుకి ఖర్చు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో 100 కోట్లు రావాల్సి ఉన్న బ్యాంకుకి పూర్తిగా వసూలైన మాక్సిమం పూర్తిగా వసూలు అవ్వవు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఒక 60 కోట్లే వసూలయ్యాయి అనుకోండి, బ్యాంక్ 40 కోట్లు నష్టపోయినట్టే. లేకపోతే 100 కోట్లే వసూలైన ఈ ఖర్చులన్నింటికీ ఒక 5 కోట్లు పోయాయి అనుకోండి, 95 కోట్లు మాత్రమే వసూలైనట్టు. సో బ్యాంకు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఏమవుతుంది? తక్కువ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దీనివల్ల ఏంటి? బ్యాంక్ ఏం చేయాలి? బ్యాంక్ యొక్క నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేటటువంటివి పెరుగుతున్న కొద్దీ బ్యాంకుకి మొండి బకాయిలు అనేటటువంటి నిరర్ధక ఆస్తులు అనేటటువంటివి పెరిగిపోతున్నప్పుడు బ్యాంకు తన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ప్రాఫిట్లో కొంత పక్కన పెట్టాలి. ఈ ప్రాఫిట్ అంటే ఏం చెప్పుకున్నా? స్ప్రెడ్ ఉందా? ఈ స్ప్రెడ్ సపోజ్ బ్యాంకుకి ఒక సంవత్సరంలో 100 కోట్లు వచ్చింది అనుకోండి. సో ఎన్పిఎస్ పెరిగిపోతున్నాయి. ఎన్పిఎస్ పెరిగిపోతుంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇచ్చారు, ఈ లోన్ ఇచ్చారు? డిపాజిట్ల దగ్గర డబ్బులు తీసుకొని లోన్ ఇచ్చారు. మరి వీళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు కాబట్టి డిపాజిట్లకు డబ్బులు ఇవ్వడం మానేసావు అనుకోండి, డిపాజిటర్ ఒకసారి ఏటీఎంకి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 మీరు బ్యాంక్లో డిపాజిట్ చేశారు, అర్జెంటుగా అవసరం వచ్చింది, ఏటీఎం నుంచి ₹1,00,000 తెద్దాం అనుకోండి. ఏటీఎం స్క్రీన్ మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు, సో అందుకే నీకు ఇవ్వట్లేదు అని అందనుకోండి. ఏటీఎం స్క్రీన్ చూపించింది అనుకోండి, ఇంకోసారి బ్యాంకులో డిపాజిట్ చేస్తావా? బ్యాంకులో డిపాజిట్ చేయు. సో బ్యాంకింగ్ వ్యవస్థ మీద నీకు నమ్మకం పోతుంది. సో ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద మిస్ట్రస్ట్ అనేటటువంటిది ఏర్పడితే బ్యాంకింగ్ వ్యవస్థ అనేటటువంటిది కుప్పకూలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ అనేటటువంటిది కూలిపోతే బ్యాంక్ ఎంఎస్ఎంఈస్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఫర్మ్స్ కానీ ఏవైతే ఎంఎస్ఎంఈస్ కంపెనీస్ ఫర్మ్స్ తమ ఎక్స్పాన్షన్కి యూనిట్స్ ఎక్స్పాన్షన్కి బ్యాంక్ లోన్ల మీద ఆధారపడతాయో అవన్నీ కూలిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అది ఎకానమీలో చాలా డిస్రప్షన్ తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకే ఏం చేస్తారు? ఎన్పిఎస్ పెరుగుతున్నటువంటి ఎన్పిఎస్ కొద్దీ తమ ప్రాఫిట్స్లో కొంత భాగం ఏదైతే ఉంటుందో కొంత భాగాన్ని బ్యాంకులు పక్కన పెట్టాలి. ఇది ఆర్బీఐ చెప్తుంది ఎంత పక్కన పెట్టాలో.
ఏదో ఎంత ఎన్పిఎస్ పెరిగితే ఎంత ప్రాఫిట్ నుంచి పక్కకు తీయాలో చెప్తుంది. సపోజ్ 100 కోట్లు ఒక 30 కోట్లు పక్కన పెట్టేయాలి. 30 కోట్లు పక్కన పెడితే ఈ 30 కోట్లకి రూపాయి కూడా రాదు, ఇంట్రెస్ట్ కూడా రాదు, ఏమీ రాదు. 30 కోట్లు అలాగా ఒక అలమరాలో ఉంటుంది అంతే. బ్యాంక్ యొక్క ఇవేవైతే ఉన్నాయో, లాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంటుంది. డిపాజిట్లు ఎప్పుడైనా డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి, అర్థమైందా, అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి అన్నట్టు. సో బ్యాంక్ యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. సో బ్యాంక్ ఏం చేస్తుంది, తన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ని ఇన్ని కారణాల వల్ల బ్యాడ్ బ్యాంక్కి అమ్మేస్తుంది. బ్యాడ్ బ్యాంక్ మరి 100 కోట్ల తాలూకా లోన్ ఏదైతే ఉంటుందో 100 కోట్లు కొంటుందా? కొనదు. ఇప్పుడు సపోజ్ చూడండి, నేనున్నానండి, నేను ఒకరికి అప్పిచ్చాను. ఎంత 10 లక్షల రూపాయలు అప్పిచ్చాను. వాడు నాకు ఎంతకీ అప్పు ఇవ్వట్లేదు, నాకు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, బతిమలాడించుకుంటున్నాడు, తిప్పించుకుంటున్నాడు. సో నీకేమనిపించింది, ఆ వ్యక్తి నీకు ఫ్రెండ్, నువ్వు ఎలా అయితే నువ్వు అడిగితే ఇస్తాడంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఆ లోన్ ఏదో నా మీద పెట్టేయండి, నేను వసూలు చేసుకుంటాను, నీకు ఆ 10 లక్షలు నేను ఇచ్చేస్తాను అంటారా? లేకపోతే అది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కాబట్టి 9 లక్షలు 8 లక్షలు ఇస్తానంటారా? 9 8 ఇస్తారన్నమాట. ఎందుకు? రిస్క్ ఉంటుంది కదా, ఆ వ్యక్తి ఇస్తాడో లేదో తెలియదు కాబట్టి. అదేవిధంగా సో బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది, 100 కోట్లు బ్యాంక్కి రావాల్సి ఉన్నా సో ఎంతో కొంత నాకు వస్తుంది కదా, సో దిస్ పర్టికులర్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క లిస్ట్ నుంచి నేను తీసేయచ్చు కదా, బ్యాలెన్స్ షీట్స్ నుంచి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని తొలగించవచ్చు కదా. బ్యాలెన్స్ షీట్స్ నుంచి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని తొలగించింది అనుకోండి, సో ఇక్కడ ఏంటి, తన ప్రాఫిట్ నుంచి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు డబ్బుల్ని. సో అందుకోసం బ్యాడ్ బ్యాంక్కి 100 కోట్లది 80 కోట్లకో అకార్డింగ్ టు ద రిస్క్ 75 కోట్లకో 70 కోట్లకో అమ్మేస్తుంది. బ్యాడ్ బ్యాంక్ కొనుక్కుంటుంది. బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది, మళ్ళీ ఆ ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వసూలు చేసుకుంటుంది. ఎలాగా, వాళ్ళకి కట్టాల్సినటువంటి ఈఎంఐలు తగ్గించడం కానీ, లేకపోతే టైం ఏదైతే ఉంటుందో అది పొడిగించడం కానీ, ఏదో ఒకటి చేస్తే తాను 30 తిప్పలు అది పడుతుంది. అది పడి ఏం చేస్తుంది, మొత్తానికి డబ్బులు వసూలు చేసుకుంటుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది బ్యాంకుకి హెల్ప్ అవుతుంది. బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటి ఇన్స్టిట్యూట్ వల్ల అప్పులు కూడా వసూలు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది నిలబడుతుంది, రైట్? సో అందుకోసం అని చెప్పి బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. అలాంటి ఒక బ్యాడ్ బ్యాంకే ఇండియాలో ఏంటి, దిస్ NARCL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. సో బ్యాంకులు ఏవైతే ఉన్నాయో మొత్తం 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి NPAs, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని ఈ బ్యాడ్ బ్యాంక్కి అమ్మేస్తున్నాయంట. అది మనకి రావడం అనేటటువంటిది జరిగింది. నేషనల్ జాతీయ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఎసెట్ అంటే ఇక్కడ ఏంటి, లోన్ ఇది రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈఎంఐలు మార్చడం కానీ, లేకపోతే టైం పొడిగించడం కానీ, ఇవన్నీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో బ్యాంక్లో ఉండేటటువంటి స్ట్రెస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాడ్ బ్యాంక్ ఎక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్వైర్ చేసుకొని ఏం చేస్తుంది, సో బ్యాంకులకు ఒక ఉపశమనం అనేటటువంటిది కలిగిస్తుంది అన్నమాట. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏం చెప్పాను, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. దిస్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్రాఫ్ట్ టాక్ అండ్ ద టాప్ కోట్స్ ఇన్ఎక్స్ప్లికబుల్ సైలెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో దేని గురించి మాట్లాడుతుందంటే, రీసెంట్గా ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేసినటువంటి ఒక వ్యక్తి రంజన్ గొగోయ్ ఒక మాట్లాడడం అనేటటువంటి జరిగింది. ఆ వ్యాఖ్యల మీద ఈ ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్గా, దట్ ఈజ్ ఆన్ December 10th, 2021 ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి రంజన్ గొగోయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి జరిగింది. ఈయన ఏం వ్యాఖ్యలు చేశారో చూడండి. సమాజం, సొసైటీ ఎంత పాతదో కరప్షన్, అవినీతి కూడా అంతే పాతది. కరప్షన్ అనేటటువంటిది మనిషి యొక్క లైఫ్లోనూ లేకపోతే మన జీవన విధానంలోనూ ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది, ఒక భాగం అయిపోవడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈవెన్ జడ్జెస్ డోంట్ ఫాల్ ఫ్రమ్ హెవెన్. దీనికి జడ్జిలు కూడా అతీతులు కాదు. జడ్జెస్ ఏం ఆకాశం నుంచి ఉడిపడట్లా, వాళ్ళు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అనే విధంగా ఫార్మర్ చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి రంజన్ గొగోయ్ ఎవరైతే ఉన్నారో ఈయన వ్యాఖ్యానించడం అనేటటువంటి జరిగింది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డార్క్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ సుప్రీంకోర్ట్ అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే అది ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలు కూడా కరప్షన్కి పాల్పడుతున్నారని ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చెప్పడం అనేటటువంటిది నిజంగా చాలా ఆశ్చర్యానికి లోను చేసింది అనే విధంగా ఈయన చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి,
ఎంటైర్ సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు అనేటటువంటి వ్యవస్థని కంప్లీట్గా స్కాండలైజ్ చేస్తాయి, కంప్లీట్గా ఇన్సల్ట్ చేస్తాయి. సో ప్రజలు ఏవైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే న్యాయస్థానాలు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాయి నమ్ముతాయి. బట్ న్యాయస్థానాల్లో కూడా అవినీతి జరుగుతుందంటే ప్రజలకు న్యాయస్థానాల మీద కాన్ఫిడెన్స్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది పోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టైమా సార్ ఇలా జరగడం అంటే కాదండి. కోర్టుని, న్యాయ వ్యవస్థల్ని ఇన్సల్ట్ చేసేటటువంటి ప్రయత్నం ముందు కూడా జరగడం అనేటటువంటిది జరిగింది. సపోజ్ ఆర్ వర్సెస్ అల్మాన్ కేసు అనేటటువంటి ఒక కేసు 1765 నాటిది. అప్పుడు కూడా ఏం చెప్పింది కోర్టు అంటే, వెన్ మెన్స్ ఎలిజియన్స్ టు ద లా ఈజ్ ఫండమెంటలీ షేకన్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్యాటల్ అండ్ మోస్ట్ డేంజరస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. సో మనుషులకి లేదా ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతే అది నిజంగా ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పరిణామము. సో దాన్ని తప్పకుండా అడ్రస్ చేయాలి అని చెప్పారు. సెకండ్ది బ్రహ్మప్రకాష్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1953 కేసులో కూడా కోర్టు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు అనేటటువంటివి చేయడం అనేటటువంటిది జరిగింది. జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం లేకపోవడం, లేకపోతే జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పుల్ని ప్రజలు ధిక్కరించడం, వాటిని వైలేట్ చేయడం, లేకపోతే న్యాయ వ్యవస్థకి ఎగనెస్ట్గా వర్క్ చేయడం, న్యాయమూర్తుల మీద లేకపోతే లాయర్ల మీద అటాక్స్ అనేటటువంటివి జరగడం అనేటటువంటిది డెమోక్రసీకి అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్కి అంత మంచిది కాదు. దీస్ ఇన్స్టిట్యూషన్స్ విల్ వీకెన్, అవి బలహీన పడిపోతాయి అలా ఏమైనా జరిగితే అని చెప్పి దీనిలో కూడా చెప్పింది. అండ్ 2020లో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, వెరీ ఫేమస్ కేస్ దట్ ఈస్ ప్రశాంత్ భూషణ్ కేస్ ఆఫ్ 2020 ఆన్ కంటెంట్ ఆఫ్ కోర్ట్. ప్రశాంత్ భూషణ్ కేసు ఏదైతే ఉంటుందో దీనిలో ఈ కేసు దేనికి సంబంధించిందంటే ప్రశాంత్ భూషణ్ అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టుని ఇది చేస్తూ, ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టుని ఇన్సల్ట్ చేస్తూ కొన్ని మాటలు అనేటటువంటివి చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఆయన ఏమన్నారు అంటే, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ప్రభుత్వాల పక్షాన పనిచేస్తున్నారు అనే విధంగా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందని అర్థమైందా. సో దానిలో కూడా సుప్రీంకోర్టు సీరియస్గా చెప్పింది, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ ఓస్ ఎ డ్యూటీ టు ద సెడ్ సిస్టమ్. సో సిస్టమ్ని కాపాడాల్సినటువంటి ఒక అడ్వకేట్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి జనరల్ పబ్లిక్కి న్యాయ వ్యవస్థ మీద ఉండేటటువంటి నమ్మకాన్ని కూలదోసే విధంగా మాట్లాడడం అనేటటువంటిది, న్యాయ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది సుప్రీంకోర్టు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ పోస్ట్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ఉండడం అనేటటువంటి జరిగింది. ద ఫస్ట్ కాంట్రవర్సీ ఏంటి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద రోస్టర్. అంటే ఏ పర్టిక్యులర్ బెంచ్ ఏ పర్టిక్యులర్ కేస్ని టేకప్ చేయాలి అనేటటువంటి కంప్లీట్ అటానమీ, కంప్లీట్ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంటుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సుప్రీంకోర్టుకి చాలా కేసులు వస్తాయా, ఏ కేసు ఇంపార్టెంట్, ఏ కేసు మొదట సుప్రీంకోర్టు విచారణ జరపాలి, ఏ కేసుని ఏ బెంచ్కి ఇవ్వాలి, ఏ న్యాయమూర్తులకు అప్పగించాలి అనేటటువంటి నిర్ణయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో కాంట్రవర్షియల్గా ఉండటం అనేటటువంటిది జరిగింది. చాలామంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ఈ పవర్స్ని క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది కూడా జరిగిందన్నమాట. ఎందుకు అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను వీళ్ళ పొజిషన్ని, వీళ్ళ పవర్ని ఉపయోగించుకొని కొంతమంది వీళ్ళు ఏం చేస్తారు అంటే, దీస్ రోలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానిపులేట్ చేసేటటువంటి ప్రమాదం, రోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానిపులేట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే హయ్యర్ మనీ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కానీ, లేకపోతే హయ్యర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కేసులు కానీ మొదట హీరింగ్కి ఇవ్వడం, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం కానీ ఆ కేసు, ఇలాంటివి జరగడం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఏదైతేనే దిస్ క్రోనీ క్యాపిటలిస్టిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, అంటే బిజినెస్ పీపుల్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసిపోయేటటువంటి ఇదేదైతే ఉందో ఇది ఎప్పుడూ దేశానికి మంచి చేయదు, వ్యవస్థకి మంచి చేయదు అని చెప్పి మనకి ఆర్డర్ చెప్పడం అనేటటువంటిది జరిగిందాం. రైట్. సుప్రీంకోర్టు రీసెంట్ టైమ్స్లో పబ్లిక్ లైఫ్లో జరుగుతున్నటువంటి కరప్షన్ కానీ, ఈవెన్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కానీ, పాలిటిక్స్లోకి క్రిమినల్స్ రావడం విషయం గురించి కానీ,
వీటన్నింటి గురించి ఎన్నోసార్లు కరప్షన్కి ఎగనెస్ట్గా మాట్లాడడం అనేటటువంటి జరిగింది. సో పొలిటీషియన్స్ కరప్షన్, ఎవరైతే కరప్షన్ పాల్పడతారో వాళ్ళని కూడా విచారించడం అనేటటువంటిది జరిగింది. సో సుప్రీంకోర్టుని అలా అనేటటువంటి సాహసం చేయకూడదు అని మరొకసారి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు. అండ్ జ్యుడిషియరీ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే మనీ ప్రకారమైనటువంటి డబ్బు రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు లోన్ అవ్వకూడదు అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కోర్ట్, సుప్రీంకోర్టు యొక్క రెప్యుటేషన్ మీద సో ఒక ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రభావితం అయితే చూపిస్తాయి. సో ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద యాక్షన్స్ అనేటటువంటివి తప్పకుండా తీసుకోవాలి, చర్యలు తప్పకుండా తీసుకోవాలి అనేటటువంటి విధంగా మనకు ఆర్డర్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎడిటోరియల్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓన్లీ వింటే సరిపోదు. ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా అడిగితే మీరు చెప్పేస్తారు కానీ మీకు ఆన్సర్ రైటింగ్లో మీకు పేపర్ మీద పెన్ అనేటటువంటిది కదలదు. సో తప్పకుండా వీటిని మీ ఓన్గా చదవాలి, మీ అండర్స్టాండింగ్ని అండ్ నా ఎక్స్ప్లెనేషన్ని కంపేర్ చేసుకోవాలి. ఎంతవరకు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు ఎనలైజ్ చేసుకుంటున్నారో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అర్థమైందా? సో ఎప్పుడైనా చెప్తున్నాను, నాట్ లిజనింగ్ టు హిందూ అనాలిసిస్ బట్ రీడింగ్ ద హిందూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఓవర్ ద టైం ఒక 6 నెలల్లో మీరు చూస్తుండగా మీకు హిందూ అనాలిసిస్ మరి నాకు అక్కర్లేదు, సార్ చెప్పేది నా ఓన్గా నేను అనలైజ్ చేసుకుంటానంటే మీ ఓన్గా మీరు పేపర్ ఓపెన్ చేసుకొని చదవడం అలవాటు చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మేము ఫస్ట్లో ఒక గైడ్గానే ఉంటాం, మీరు బిగినర్స్ కాబట్టి అన్ని విషయాల యొక్క బ్యాక్గ్రౌండ్స్ తెలిసిపోయిన తర్వాత ప్యారల్గా మీరు సిలబస్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు కాబట్టి జిఎస్ సిలబస్. సో కంప్లీట్ చేసిన తర్వాత మీరు వెంటనే మీ ఓన్గా చదువుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఈ సజెషన్స్ అనేవి తీసుకోండి. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డైలాగ్ ప్రొడక్టివ్ యూకే అండ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడతాం, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావాలి, దాని తర్వాత ఈ ఆర్టికల్ మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. సో చూడండి మేడం, మొదట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థం కావాలంటే ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యము, అంతేనా? మరి వాణిజ్యం అనేది ఎలా జరుగుతుంది? రెండు కంట్రీస్ మధ్య వాణిజ్యం జరుగుతుంది. అప్పుడు 2 పార్టీస్ వేసుకుందాం. ఒకటి ఇక్కడ ఇండియా, రెండవది యూకే వేద్దాం, ఓకేనా? సో ఏం జరుగుతుంది? ఇండియా నుంచి యూకేకి గూడ్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. యూకే నుంచి ఇండియాకి ఇండియా తెచ్చుకుంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అని చెప్తాం. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటాయి. అయితే కంట్రీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి వెళ్ళేటటువంటి గూడ్స్ మీద యూకే అనేది డ్యూటీస్ వేస్తుంది, సుంకాలు అని చెప్పి అంటాం. అంటే కొంత ట్యాక్స్, పన్ను అనేది విధించడం అనేది జరుగుతుంది. సో ఇండియా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక వస్తువు ధర 10,000 రూపాయలు ఉందనుకోండి. సో యూకే అనేది 10% డ్యూటీ వేసింది అనుకోండి. యూకేకి వచ్చేటప్పటికి అదే వస్తువు ధర ఎంత అయిపోతుంది? 11,000 రూపాయలు అవుతుంది. మరి ఎందుకు సార్ కంట్రీస్ డ్యూటీస్ వేస్తాయి? మొదట వాళ్ళకి ఇన్కమ్ అవసరమా లేదా? ఇన్కమ్ అనేది అవసరం. సెకండ్ ఇది ఏంటి అంటే వాళ్ళ దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో. అర్థమైందా? ఎందుకంటే 10,000 రూపాయలకి ఇక్కడ యూకేకి వచ్చేసింది అనుకోండి. యూకేలో యూకే కంపెనీల తాలూకు ఫోన్ ఏమో 12,000 అనుకోండి. ప్రజలు మా దేశం కొనాలని ఏమైనా అనుకుంటారా? ఏది తక్కువకి వస్తే అదే కొంటారు, మన 10,000దే కొంటారు. సో వాళ్ళ డొమెస్టిక్ కంపెనీస్ తాలూకు ఆదాయం అనేది పడిపోతుందా లేదా? పడిపోతుంది, రైట్? సో అందుకు డ్యూటీస్ వేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటి టారిఫ్ బ్యారియర్స్ లాంటివి ఏమీ లేకుండా గూడ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్ అనేది తగ్గించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏం చేస్తారు? దిస్ డ్యూటీస్ లేదా టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎయిదర్ జీరో చేస్తారు, లేకపోతే కన్సెషనల్ ట్రీట్మెంట్ అయినా ఇస్తారు. డ్యూటీస్ లో కొంత తగ్గిస్తారు. అన్ని కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద
యూకే అనేది డ్యూటీ 10% వేసింది అనుకోండి, ఒకవేళ ఇండియాకి యూకేకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, 0 చేసేయచ్చు, 10% కూడా వేయకపోవచ్చు, లేకపోతే దీని ఒక 2%కి 2% మాత్రమే ఉంచవచ్చు, 8% తగ్గించవచ్చు. అర్థమైందా? సో ఇలా కన్సెషనల్ ట్రీట్మెంట్ కూడా విధించడం అనేది జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్స్ మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో సింపుల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ నేషన్స్ దట్ ఫెసిలిటేట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ టూ కంట్రీస్ అండి. ద ఫెసిలిటేట్ నో కన్సెషనల్ తారిఫ్ రేట్ ఆర్ జీరో తారిఫ్ రేట్ ఫర్ గూడ్స్ దట్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ అండ్ ఇంపోర్టెడ్ బిట్వీన్ టూ కంట్రీస్. అర్థమైందా? సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థమైంది. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకేసారి సైన్ చేసేస్తారా అంటే సైన్ చేయరు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క జర్నీ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో? తప్పకుండా డైలాగ్, చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత వెన్ దీస్ టూ నేషన్స్ కన్విన్స్డ్ దట్ బోత్ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు అనుకుంటే దే సైన్ అన్ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ముందు ఒక ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది సైన్ చేస్తారండి. ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ మొత్తం అన్ని గూడ్స్ మీద తారిఫ్ 0 చేయడం, లేకపోతే తారిఫ్ అనేది తగ్గించడం, డ్యూటీ అనేది తగ్గించడం కాకుండా ఓన్లీ సమ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి, కొన్ని వస్తువుల మీద మాత్రమే 0 తారిఫ్ లేదా నో తారిఫ్ అనేది కన్సెషనల్ తారిఫ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళకి ఒకవేళ రేపు పొద్దున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా ఎటువంటి ఇంప్లికేషన్స్ వాళ్ళ ఎకానమీ మీద పడవు అని వాళ్ళు అనుకున్న తర్వాతే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ని వాళ్ళు దేని కింద అప్గ్రేడ్ చేస్తారు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద వాళ్ళు అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందనన్నా? సింపుల్ గా ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏంటి? దే ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ టారిఫ్స్ ఆన్ ద ట్రేడ్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్ బిట్వీన్ టూ నేషన్స్ ఆర్ ట్రేడింగ్ బ్లాక్స్ ప్రియర్ టు ద కన్క్లూజన్ ఆఫ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్క్లూడ్ చేయక ముందు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వక ముందు స్టేజ్ లో సైన్ అయ్యేటటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎర్లీ హార్వెస్ట్ ప్లాన్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందు అది సైన్ చేయడం అనేది జరుగుతుంది బిట్వీన్ టూ నేషన్స్. అర్థమైందా? రైట్. సో రెండు కంట్రీస్ మధ్య కాన్ఫిడెన్స్, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్కి ఎటువంటి, ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఏమైపోతుందో, యూకేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని మా కంట్రీకి వచ్చేస్తాయేమో, దానివల్ల మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో నష్టపోతాయేమో, దేశీయ కంపెనీలు, ఇండియా భయం ఉందనుకోండి యూకేకి. సో ఇండియాలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫేమస్, వాళ్ళన్నీ యూకేకి వచ్చేస్తాయేమో, సో యూకే తాలూకా డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోతుందేమో యూకేకి భయం ఉందనుకోండి. సో ఫస్ట్ ఒక ట్రయల్ బాల్, మనం మ్యాచ్ వేసే ముందు ట్రయల్ బాల్ అంటామా, సో అలాగే ఒక ట్రయల్ అగ్రిమెంట్ చేసుకుంటాయి, వాటిని ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, ఏ వస్తువులు ఒకవేళ ఎక్కువగా ఇంపోర్ట్ అయితే మాకు మా దేశీయ కంపెనీలకు ప్రాబ్లం ఏర్పడుతుందని వీళ్ళు అనుకుంటారో ఆ వస్తువులు మాత్రమే ఫస్ట్ ఇది చేస్తారనమాట. ఆ వస్తువులతో ఎటువంటి ప్రాబ్లం లేదు, మా ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడట్లేదని వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఇండియా అండ్ యూకే మధ్య చాలా ఎప్పటి నుంచో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫస్ట్ డైలాగ్ స్టేజ్ అన్నామా, ఆ చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఇండియా ఈజ్ హోప్ఫుల్ దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ అండ్ ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఒక ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాని తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వైపు కూడా వెళ్ళాలని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. The planned free trade agreement between India and United Kingdom is intended to open up new economic possibilities and create employment on both sides. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ది ఎకనామిక్ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయి, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పెరగడం అనేది జరుగుతుంది. కొత్త ఎకనామిక్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా తప్పకుండా పెరగడం అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి యూకే గూడ్స్ వెళ్ళాయి అనుకోండి, యూకేలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల మన సేల్స్, మన కంపెనీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన కంపెనీ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. సేల్స్ ఇంప్రూవ్ అయితే కంపెనీలు ఏం చేస్తాయి, వాళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్స్టెండ్ చేస్తాయి. అంతేనా? ఎక్స్టెండ్ చేసేటప్పుడు బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది మార్కెట్లోకి. అండ్ ఎక్కువ మంది సేల్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలంటే తప్పకుండా మ్యాన్ పవర్ని కూడా ఎంప్లాయ్ చేయాలా లేదా, ఎంప్లాయ్మెంట్ కూడా పెంచుతారు. సో చాలా మందికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ అంతకంటే ముఖ్యంగా దిస్ యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాకి చాలా అవసరం అండి. ఎందుకు అంటే రీసెంట్గా 2019లో ఆర్సెప్ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఆర్సెప్ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ మల్టీనేషనల్ బ్లాక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బ్లాక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
2012లో ఈ ఆర్సెప్ యొక్క నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి బిట్వీన్ డిఫరెంట్ నేషన్స్. ఆ నెగోషియేషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీలో ఇండియా కూడా ఒకటి. 2020లో ఆర్సెప్ అనేది సైన్ అయింది. ఏ కంట్రీస్ మధ్య సైన్ అయింది? చైనా, దాంతోపాటు సౌత్ కొరియా, దాంతోపాటు జపాన్, దాంతోపాటు ఆస్ట్రేలియా, దాంతోపాటు న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్ ఉన్నాయా? దాంతోపాటు ఇంకొక 10 కంట్రీస్. ఆ 10 కంట్రీస్ ఏంటన్నా? సో ఏషియన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉండేటటువంటి కంట్రీస్. ఏషియన్ కంట్రీస్ ఏంటి? ఏషియన్ కథ ఏంటి? గ్రూపింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏషియన్, ASEAN LTX క్లాసెస్ అని కొట్టండి. వరల్డ్ టూర్ లాగా మీరు ఇంకెప్పుడు మర్చిపోని విధంగా మనం మాట్లాడుకున్నాం, ఒక టూర్ వేసినట్టు మాట్లాడుకున్నాం దాని గురించి. ఒక్కసారి మీకు చూస్తే కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇక్కడే పాస్ చేసి ఆ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత వీలైతే చూడండి, లేకపోతే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ అనాలిసిస్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో నెగోషియేషన్స్లో ఇండియా అనేది భాగంగా ఉండేదన్నమాట. కానీ ఫైనల్గా ఆర్సెప్ అనేది 2020లో సైన్ చేసినప్పుడు ఇండియా అనేది ఉందా? లేదు. ఎందుకంటే 2019లోనే 2019లోనే ఇండియా అనేది బయటకు వచ్చేయడం అనేది జరిగింది ఫర్ మెనీ రీజన్స్. చైనా ఫ్యాక్టర్ ఉండడం ఆర్సెప్ అగ్రిమెంట్ అనేది చైనాకి హెల్ప్ అవుతుంది. ఇండియాకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఇండియాకి అదర్ కంట్రీస్ యొక్క గూడ్స్ వచ్చేస్తాయి, అదే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. మనం చేసే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఇంబ్యాలెన్స్ అనేది వస్తే చాలా ప్రాబ్లము అని చెప్పి ఇండియా బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ డిసిషన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు బై సెంట్రల్ గవర్నమెంట్. రైట్, ఆర్సెప్లో ఉండాల్సింది ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీకి చాలా చాలా ఉపయోగపడేది అన్నమాట. అర్థమైందా? అయితే ఆర్సెప్ నుంచి మనం బయటకు వచ్చేయడం వల్ల ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆపర్చునిటీ మనం పోగొట్టుకోవడం వల్ల యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనకు అవసరం టు సర్జర్ ఎక్స్పోర్ట్స్, మన ఎగుమతులు అనేవి పెంచుకోవడానికి. క్లియర్ అనే అనుకుంటున్నాను. నౌ లెట్ us look at some concerns and some issues with free trade agreement. ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే పదానికి ఇండియా చాలా చాలా భయపడుతుంది ఈ మధ్య. ఆర్సెప్ నుంచి అందుకే బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అండి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే రెండు కంట్రీస్కి లాభం అనేది ఉపయోగపడుతుంది, అంతేనా? ఇండియా నుంచి యూకేకి వెళ్ళేటటువంటి వస్తువుల మీద యూకే డ్యూటీస్ వేయకూడదు. అదే యూకే నుంచి ఇండియాకి వచ్చేటటువంటి వస్తువుల మీద కూడా ఇండియా ఏం చేయకూడదు? డ్యూటీస్ అనేవి వేయకూడదు. వేసినా ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏదైతే డ్యూటీ, కన్సెషనల్ డ్యూటీ ఫిక్స్ అవుతారో 2% 3% అంత మాత్రమే వేయాలి తప్ప ఎక్కువ వేయకూడదు. సో ఇండియాది హ్యూజ్ మార్కెట్, 130 crore పీపుల్ ఉన్నటువంటి మార్కెట్. సో యూకే లాంటి కంట్రీస్ ఈ పెద్ద మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకుంటున్నాయి, కానీ ఇండియా యూకే మార్కెట్ను ఉపయోగించుకోలేకపోతుంది. నాట్ ఓన్లీ యూకే, అదర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ కంట్రీస్ చేసుకుందో వాళ్ళతో ఉపయోగించుకోకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ మార్కెట్ను ఉపయోగించుకోవడంలో ఇండియా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ద మెయిన్ ఎగ్జాంపుల్ ఈజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్. ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి 10 కంట్రీస్ అని చెప్పుకున్నామా మనం, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రునై, వియత్నాం, కాంబోడియా, లావోస్, మలేషియా, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ కంట్రీస్ తో ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండివిజువల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళ గూడ్స్ మనకు వస్తున్నాయి తప్ప మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. దెర్ ఇస్ ఎ స్టాగ్నేషన్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది స్థిరంగా ఉండిపోతుంది. ఎక్స్పోర్ట్స్ పెరగట్లా. మామూలుగా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే ఏం జరగాలి? ఎక్స్పోర్ట్స్ పెరగాలి, కానీ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగల. అదివేందా? ఇండియా యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సపోజ్ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ సౌత్ కొరియాతో ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సౌత్ కొరియాతో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే సౌత్ కొరియా మనకి పంపించినవి ఎక్కువ, మనం సౌత్ కొరియాకి పంపించినవి తక్కువ. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ, వాళ్ళు పంపిస్తున్నటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువైపోతున్నాయి. నాట్ ఓన్లీ సౌత్ కొరియా, జపాన్, వీటన్నింటితో కూడా ఇండియాకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం అనేది జరిగింది. అయితే ఎప్పటి నుంచో యూకేకి ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ నెగోషియేషన్స్ అనేవి స్టాల్ అవ్వచ్చు, అంటే ఆగిపోవచ్చు, కొంతకాలం పాజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే యూకేలో క్యాబినెట్ షఫ్లింగ్ అనేది జరిగింది, కొత్త గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు ఇండియాతో ట్రేడ్ మీద వాళ్ళ పాలసీ ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇండియా షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ ఇట్ ఎక్స్పోర్ట్స్ కెపాసిటీ. మన ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ యొక్క వాల్యూ పెంచాలి, వాటి తాలూకా స్టాండర్డ్స్ పెంచాలి, రాదర్ దెన్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అర్థమైందా? ఇప్పుడు మన ప్రొడక్ట్ అనేది బాగుంది అనుకోండి, తప్పకుండా ఎవరైనా కొంటారండి, తప్పకుండా కొంటారు, అవునా కదా? మనం ఇచ్చేటటువంటి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ బాగున్నాయి అంటే, మనం దేశం నుంచి బయటకు వెళ్ళేటువంటి వస్తువులు బాగున్నాయి అంటే తప్పకుండా తింటారు. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, టేస్ట్ బాగుంటే ఆ రెస్టారెంట్ అడవిలో పెట్టినా తింటారు, అవునా కదా? సో ఇండియా అనేది ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ వే ఫార్వర్డ్ మనం అర్థం చేసుకోవచ్చు.
సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది ఒకసారి చూద్దామా, వినండి. సో రీసెంట్గా ఇండియా అండ్ యూకే మధ్య ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ ఫర్ అంబిషియస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేటటువంటివి కంప్లీట్ అయినాయి. అండ్ ద డిస్కషన్లో డిస్కషన్స్ మొత్తం 2 weeks కండక్ట్ చేశారు. 2 వారాల పాటు ఈ డిస్కషన్స్, ఈ చర్చలు అనేటటువంటివి జరిగాయి. అండ్ మొత్తం 32 సెషన్స్లో డిస్కషన్స్ అనేవి జరిగినాయి అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు 26 ఏరియాస్, ట్రేడ్ ఇన్ గూడ్స్, సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, వీటన్నింటి గురించి చర్చలు అనేటటువంటి చేశారు. దిస్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రొడక్టివ్గా జరిగినాయి, చాలా చక్కగా జరిగినాయి అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. గవర్నమెంట్ అర్థమైందా. ఈ జాయింట్ అవుట్కమ్ స్టేట్మెంట్ హ్యాస్ అనౌన్స్డ్ బై బోత్ ఇండియా అండ్ దాంతోపాటు దిస్ యూకే. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్, కన్సర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో కంప్లీట్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు మన హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఓన్డ్ బై షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 సొసైటీలో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సోషల్ జస్టిస్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ ఇన్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డేటా ప్రకారం దేశంలో ఉన్నటువంటి టోటల్ ఎంఎస్ఎంఈస్లో, అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, చిన్న ఎంటర్ప్రైజెస్, చిన్న ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో మొత్తం ఎన్ని ఉంటే అందులో 6% ఎంఎస్ఎంఈస్ వర్ ఓన్డ్ బై షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే విధంగా చెప్పారు. ఓన్లీ 6% అంట. అంటే 100 ఎంఎస్ఎంఈలు దేశంలో ఉంటే అందులో 6 మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు నడుపుతున్నారు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ అండర్లో ఉంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఏ స్టేట్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు? మహారాష్ట్ర అనే విధంగా చెప్పారండి. మహారాష్ట్ర టాప్స్ ఇండియాస్ లిస్ట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఓన్డ్ బై ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్తున్నారు. మహారాష్ట్ర తర్వాత ఏమున్నాయి? తమిళనాడు, అండ్ దాని తర్వాత రాజస్థాన్ ఉండడం అనేటటువంటిది జరిగింది. అర్థమైంది. ఈ డేటా అనేటటువంటిది రావడం అనేటటువంటి జరిగింది. సోషల్ జస్టిస్ గురించి కానీ, లేకపోతే వల్నరబుల్ సెక్షన్స్ యొక్క ఫ్లైట్ బాధల గురించి కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తాయి మీకు మెయిన్స్లో, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్ అనేటటువంటి వాడడానికి బాగుంటుంది. అందుకే నేను ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. ప్రతి ఆర్టికల్ ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి చెప్తున్నాం కాబట్టి సో వీలైనంత మంది బిగినర్స్కి, ఎవరైనా ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నా.